వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా చిరంజీవి ఒక సమ్మోహన శక్తి. జయాపజయాలతో నిమిత్తం లేని స్టార్డమ్ ఆయన సొంతం. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ స్థాయికి, అక్కడి నుంచి ప్రజారాజ్యంతో పాలిటిక్స్లోకి దూసుకొచ్చిన చిరంజీవితో ఇవాల్టి ఓపెన్ హార్ట్. సో ఎంత బిజీగా ఉండి కూడా నా మీద అభిమానంతో పిలవంగానే స్టూడియోకి, అది కూడా ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి న్యూస్ ఛానల్ స్టూడియోకి మీరు అడుగుపెట్టడం, న్యూస్ ఛానల్స్ సంబంధించి. రైట్. సో వచ్చినందుకు ఏబిఎన్ తరపున మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇవాళ మనం టేకప్ చేసే కార్యక్రమం ఏంటంటే ఓపెన్ హార్ట్ అని, చాలా మనసు విప్పి అలా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ వెళ్తాం. సో వండర్ఫుల్ అండి. ఎందుకంటే ఈ పాలిటిక్స్లో బిజీగా ఉండే ఎంతసేపటికి హైపర్ యాంగ్జైటీతోటో లేదా టెన్షన్స్ తోటో ఉండేటువంటి ఈ యొక్క లైఫ్లో అండ్ ఈ రోజు నిజంగా ఇక్కడ రావడం అనేది, పాలిటిక్స్కి అతీతంగా ఇంటర్వ్యూ జరగడం అనేది ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్. నాకు కూడా గతంలోకి వెళ్ళి మనసు విప్పి మీతోటి హార్ట్ మాట్లాడుకోవటం చాలా ఆనందంగా ఉంది. సో దట్ వే ఏబిఎన్ ప్రేక్షకులు చాలా అదృష్టవంతుల కింద భావించవచ్చు. మై ప్లెజర్ టు. కొనిదెల శివశంకర వరప్రసాద్ అనే మీరు చిరంజీవిగా నామాంతరం ఎప్పుడు ఎలా చెందారు? ఇది ఫస్ట్ పిక్చర్ పునాది రాళ్ళు 78లో షూటింగ్ అది చేసుకున్న సమయంలో శివశంకర వరప్రసాద్ అనే పేరేమో స్క్రీన్ నేమ్కి చాలా ఆడ్గాను పెద్దదిగా ఉంటుంది, కొంచెం చిన్నదిగా ఉండాలి. అండ్ గతంలో ఎవరికి ఆ పేరు అనేది ఉండకూడదు. శంకర్ అంటే ఎవరో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అప్పుడు స్నేహంలో యాక్ట్ చేస్తున్నట్టు ఒక ఆర్టిస్ట్. శంకర్ బాబు అంటే ఈ బాబుల మీద నాకు అంత, అప్పటికి శోభన్ బాబు కూడా ఉన్నాడు, శోభన్ బాబు, ప్రసాద్ బాబు అంటే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అంటే అది ఇష్టం లేదు, ఇంకేదైనా పేరు పెడితే బాగుంటుంది అనే ఆలోచనలో ఉండగా, మరి అదొక చాలాసార్లు చెప్పున్నాను చాలా ఇంటర్వ్యూల్లో, ఒక కళలో నేను ఎక్కడో ఒక టెంపుల్లో ఉంటే బయట నుంచి నా స్నేహితుడు చిరంజీవి రా అన్నాడు. ఎవరిని పిలుస్తున్నావు? నిన్నే. అదేం పేరు అన్నాను. అప్పటిదాకా చిరంజీవి అనేది ఒక పేరు పెట్టుకోవచ్చు కానీ పేరుగా ఉంటుందని కానీ నిజంగా నాకు తెలియదు. అలాంటి వాళ్ళు ఎవరు నాకు ఎప్పుడు తారసపడలేదు. ఆ పేరు బాగానే ఉంటుంది, ఎందుకు ఇలా పిలుస్తున్నాడు ఏమో తెలియలేదు. తర్వాత నెక్స్ట్ డే మా అమ్మగారు చెప్పాను, అమ్మ ఇట్లా చిరంజీవి పిలిచారు, నేను ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాను అంటే, ఆంజనేయ స్వామికి పర్యాయ పదం ఇంకొక మరో పేరే రాది చిరంజీవి అని, బాగుంటుంది. నువ్వు స్క్రీన్ నేమ్ ఏదైనా పెట్టుకోవాలి, పిక్చర్ స్టార్ట్ అవుతుంది అంటున్నావు కదా, చిరంజీవి అని ఎందుకు ఆలోచించకూడదు అంటే, మేబీ ఇదేమన్నా భగవంతుడు సజెస్ట్ చేశాడా, నేను పూజించే ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి అని అనుకున్నాను. అందుకని ఇది చాలా దైవికంగా నాకు ఆ కళలో స్ఫురించిన పేరు ఇది. అమ్మ ఆమోదించింది. ఆ తర్వాత పునాదిరాళ్ళు టైంలో ఏదో ఇంటర్వ్యూ జరుగుతుంటే నీ పేరు అంటే చిరంజీవి అనేసాను. ఓకే, ఇంకా అక్కడి నుంచి చిరంజీవి అనేది అయింది. ఆ కళలో చిరంజీవి అని ఉచ్చరించిన ఫ్రెండ్ ఎవరన్నా గుర్తుపట్టగలిగారా? అలాంటి ప్రత్యేకంగా గుర్తులేదు కానీ నేను ఇంకా ఏదో శాస్త్రం పెట్టి దండం పెట్టుకుంటున్నాను. అది రావణ వారి గుడి, అక్కడ ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు. బయట నుంచి చిరంజీవి అని బయట నుంచి సంబోధిస్తే నా స్నేహితుడు ఎవరిని పిలుస్తానంటే, కాదు నిన్నే అంటాం అన్నది ఇట్ ఈస్ చాలా తమాషా. స్నేహితుడు ఎవరు నాకు నిజంగా గుర్తు రావట్లేదు. ఓకే. సో ఇప్పుడు మీరు ఆ తర్వాత నుంచి అప్రత్యాతంగా సినిమా రంగంలో కొనసాగారు, టాప్ పొజిషన్ రీచ్ అయ్యారు. టాప్ పొజిషన్ కూడా చాలా కాలం నిలబెట్టుకున్నారు, మీ అంతటికి మీరు పక్కకు వచ్చే వరకు. సో ఇంకెవరు కూడా మీ స్థానాన్ని ఆక్రమించుకోవట్లా మీరున్నంత వరకు. సో ఈవెన్ నౌ యు ఆర్ కాల్డ్ యాజ్ మెగాస్టార్, దెర్ ఈజ్ నో అదర్ మెగాస్టార్. సో సినిమా రంగం మీకు బాగా అనిపించిందా? ఈ గత 15 నెలల రాజకీయ జీవితం, ఈ రెండు జీవితాలలో పోల్చుకున్నప్పుడు మీకు దేని మీద ఆసక్తి, మనసు ఉంది? మనసు అనేది 100% ఒప్పుకోవాలి, కళారంగం చుట్టూరే ఉంది. దాని నుంచి బయటికి రావటం కూడా అంత 30 సంవత్సరాల అవినాభావ సంబంధం. స్టూడెంట్గా ఉన్న టైంలోంచి దాని మీద ఉండే ఆపేక్ష, అందులో రాణించాలన్న కుతూహలం, ఇన్ని సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఖచ్చితంగా దాని నుంచి బయటపడాలంటే మాత్రం ఇది ఆషామాషి చిన్న విషయం కాదు. కానీ ఆఫ్ లేట్ తర్వాత ఒక ప్రజాసేవలో ఉండే సంతృప్తి అన్నది, అది రియల్ హీరో నుంచి అనిపించుకోవడం అనేది మాత్రం అంత ఇంత కాదు. ఎందుకంటే నేను బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ప్రాణాలు కాపాడుకోబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ, వాళ్ళ తరపు బంధువులు కానీ, వాళ్ళు దగ్గరకు వచ్చి సమయంలో ఈ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ సమయానికి అందకపోతే ప్రాణాలు పోయేవి, నిజంగా మీరు చేసిన సహాయం అంతా ఇంత కాదని ఆర్ద్రతోటి, కన్నీళ్లతోటి వాళ్ళు అలా పట్టుకుని నన్ను మాట్లాడుతుంటే, ఆ రోజు ఎంత హాయిగా పడుకునేవాడంటే,
ఒక ఠాగూర్, ఇంద్ర, లేకపోతే ఇంకో సినిమా సూపర్ డూపర్ హిట్లు అయినాయి అంటే కూడాను ఓకే అని ఒక తృప్తి ఉండేది. బట్ ఈ తృప్తితో కంపేర్ చేస్తే మాత్రం ఇట్స్ నో కంపారిజన్. ఆ రకంగా ప్రజాసేవలో ఇంత ఆనందం ఉంది, ఇది అతీతమైన ఆనందం, ఇది తోటి మనిషికి సహాయపడటం అనేది, ఇది బిగ్గర్ ప్లాట్ఫామ్ మీద మనకు అవకాశం వస్తే కనుక వై నాట్. పైగా ఎంతోమంది కోరుకుంటున్నారు నేను రావాలి అని. అన్న తర్వాత ఈ బయటికి రాగలిగాను. ఇందులో ఇప్పుడు ఇమ్మడటానికి నేను ప్రయత్నిస్తున్నాను. అండ్ ఇందులో అన్ని రకాలుగాను నేను ముందుకు వెళ్ళడానికి వెళ్తాను. ఆ తృప్తి వేరు. సేవా రంగంలో ఆ తృప్తి అంతా ఇంత కాదండి. కానీ మనసు మాత్రం సినిమా రంగం మీద ఉంది. అది ఇప్పుడు ఎవరైనా ఒక కొత్తగా కాపురానికి వెళ్ళిన ఒక అమ్మాయి తన బాధ్యత అది ఎంత అత్తవారింట్లో తను బాధ్యత నిర్వర్తించినా సరే ఎంత లేదా పుట్టింటి వాళ్ళ మీద ప్రేమాభిమానం ఎందుకు పోతుంది? ఇది అవినాభావ సంబంధం. ఇది ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రిగా ఆయన సినిమాల్లో నటించాడు. ముఖ్యమంత్రి ఉండి కూడా ముఖ్యమంత్రిగా ఉండి కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర నాకు తెలిసినంత వరకు ఆ సినిమా తీసినట్టున్నాడు ఆయన ముఖ్యమంత్రికి హోదాలో ఉండి. మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు ఫైన్, బట్ సినిమాల్లో నటించకూడదని ఏమన్నా నిషేధం పెట్టుకున్నారా? లేదు మీరు త్వరలో ఏమైనా నటించే అవకాశం ఉందా? ఎందుకంటే దర్ ఈస్ అ డిమాండ్ ఫ్రమ్ ఫ్యాన్స్ ఆల్సో. అవును, ఎక్కడికి వెళ్ళినా, ఏ సినిమా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, ముఖ్యంగా మా సినిమా సంబంధించిన పెద్ద మనుషులు వాళ్ళని కలుస్తుంటే మొత్తం ప్రతి ఒక్కళ్ళు అనేది అంటే వీఆర్ మిస్సింగ్ యూ, నీ డ్యాన్సెస్ మిస్ అవుతున్నావు, అది మిస్ అవుతున్నావు, నీతో పని చేసేటప్పుడు ఆ తృప్తి వేరని వాళ్ళు చెప్పడం, ఉన్నాను తిరిగి సినిమాల్లో యాక్ట్ చేయాలని వాడు కోరుకోవటం. అలాగే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎంత లేదన్నా సరే మీరు రావటం మాకు హ్యాపీయే పాలిటిక్స్లోకి, కాకపోతే మీ సినిమాలు లేవు అనేది ఒక గ్యాపే మాకు అసంతృప్తిగా ఉంది అది ఇదంటూ అంటూనే ఉన్నారు. బట్ నేను ప్రత్యేకించి ఈ సేవా రంగంలోకి వచ్చిన తర్వాత రాజకీయ రంగంలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయిన నాకు అటువైపు ఎందుకు ఆ థాట్గా అది రావటం లేదు. అలాంటి పరిస్థితుల కోసం కూడా నేనేమి ప్రయత్నం చేయట్లేదు. అలాంటి అవకాశం కూడా నాకేమీ ఎదురుపడలేదు. అండ్ ఇప్పుడున్నటువంటి దీంట్లో అన్నీ నేనే అయినటువంటి ప్రజారాజ్యంలో పూర్తిగా నేను బాధ్యత వహిస్తేనే కానీ నేను అందులో రాణించలేను, అన్ని రకాల బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వర్తించలేను అనే భావంతో నేను ఇందులో డెడికేట్ అయి ఉన్నాను. అండ్ ఇది మెకనైజ్డ్, ఒక సిస్టమైజ్ అయిన తర్వాత మేబీ నాకు ఆ టైం అది నాకు కనుక నా చేతిలో ఉంటే, కావాల్సిన టైం దొరికితే, ఒక కథ ఏదైతే కనుక ఇంత బాధ్యతాయుతమైనటువంటి ఈ పొజిషన్లో ఉన్న నాకు అలాంటి రక్తి కట్టించే కథ, ఒక సామాజిక బాధ్యత సూటబుల్గా ఉండే కథ, అలాంటి క్యారెక్టర్ దొరికితే మేబీ ఏమో, కానీ అలాంటి ప్రయత్నం కానీ అలాంటి నాకు తారసపడకపోవడంతో నేను అటుపక్క దృష్టి మరచలేకపోతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం సందర్భంగా మీ మనసులో ఉన్న చేయాలనేది మీకు, ఎందుకంటే సినిమా రంగం మీద ఆసక్తి అయితే ఉంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఇది ఒక అకేషన్గా ఎస్ నేను మళ్ళీ మా అభిమానులు సంతృప్తిపరచడానికి ఖచ్చితంగా అలాంటి అవకాశం ఉండి అన్ని రకాలుగా ఉన్నప్పుడు కేవలం నేను ఎస్ అని అంటం మీదే ఆధారపడి ఉందంటే కనుక నాకు సరైన సమయం దొరికి, ఈ సమయంలో నేనేమి ఈ సేవా రంగంలో కానీ రాజకీయ రంగంలో నేనేమి దానికి దూరం కాను, దానికి అన్యాయం చేయను, ఆ రకంగా ఈ రకమైన బాధ్యతకు నేనేమి దూరం కాను అనుకుంటే మాత్రం, అలాంటి అవకాశం వస్తే మాత్రం మేబీ చెయ్యాలి. ఆ చేయాలన్న ఎక్కడో మనసులో ఉంది, చేస్తానని చెప్పండి. అవకాశం వస్తే చేస్తానని చెప్పలేదు. ఎందుకంటే నాకు ఇంతవరకు సమయం అలాగా లభించటం లేదు, ఆ ఆలోచన రాలేదు, అలాంటి అవకాశం కూడా నాకు ఎదురుపడలేదు. కాబట్టి నేను అందుకు ఏమో అంటున్నాను తప్ప చేస్తాను అని అనలేకపోతున్నాను. ఇప్పుడు చేస్తాను అన్నారు అనుకోండి, అవకాశాలు ఖచ్చితంగా రేపటి నుంచి తయారవుతారు. కథలు వండి అద్భుతమైన కథలు మీకు సరే మనం అనుకుంటే వచ్చేది కాదండి. అవకాశాలు రావాలి, వచ్చిన తర్వాత నాకు ఆ సమయం రావాలి. ఆ సమయం నేను ఈ యొక్క షూటింగ్ దానికి నేను కేటాయించినప్పుడు ఇటు పక్క ఏమాత్రం బాధ్యతారహిత్యంగా ఉన్నాను అన్న ఫీలింగ్ రాకూడదు. అలాంటి పరిస్థితులు కనుక ఎదురైతే డెఫినెట్గా చేయడానికి ఆలోచిస్తాను. ఇంకా ఆలోచనలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు చరణ్ ఫస్ట్ సినిమాతో హిట్ మీరు చూసారు, అదే మనం కలిసి చూసాం ఫస్ట్ సినిమా. సో సెకండ్ బాక్స్ ఆఫీస్ బదలు కొట్టాడు. ఐ థింక్ కాంటెంపరీ సినిమా రిలీజెస్లో ఐ థింక్ దట్ ఈస్ హిస్టరీ ఇట్ క్రియేటెడ్ హిస్టరీ అనేది మనం నా వరకు నేను చదివాను, విన్నాను. ఆ సందర్భంగా ఒకటి మీ పుత్రుడిగా అంటే పుత్రవాత్సల్యం అనేది ఖచ్చితంగా ఏ తండ్రికైనా సరే తన కంటే తన కుమారుడు పైకి రాణించినప్పుడు అదే రంగంలో పైగా అదే రంగంలో రాణించినప్పుడు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి.
అవి ఏమిటి ఆ యాక్చువల్గా మగధీర రిలీజ్ అయిన తర్వాత ఆ హిట్ టాక్ అంటే ఆ మామూలు హిట్ టాక్ కాదు అది, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ఎస్, జస్ట్ 2 సినిమాస్ బాయ్, బట్ అంతే. రెండే సినిమాలు అయింది, రెండో సినిమా అంతే. ఏమనిపించింది చెప్పండి. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి రిలవెంట్గా ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఎలాగంటే సినిమాల్లో మిస్ అవ్వట్లేదా అన్న ఫీలింగ్. బహుశా చరణ్ రాకపోయి ఉంటుంటే కనుక ఖచ్చితంగా మిస్ అయిన ఫీలింగ్ నాకు రోజు రోజుకు పెరుగుతూ వచ్చేదేమో. అది లేకుండా అది బరీ అయిపోవటానికి చరణ్ పైకి రావడం కూడా కారణమేమో. ఓకే, నాలో ఉండేటువంటి అసంతృప్తి కానీ ఎక్కడో మిస్ అవుతున్న ఫీలింగ్ని తను భర్తీ చేశాడు. అది చేయడంలో ఆషాభాషి కాదు, పూర్తి స్థాయిలో భర్తీ చేశాడు, గర్వించదగ్గ స్థాయిలో భర్తీ చేశాడు. కాబట్టి నాకు పూర్తిగా సినిమాల మీద మక్కువ కూడా ఉన్న కోరిక కూడా తగ్గిందంటాం. ఇంకో గీత గీశాడు, మరో గీత గీశాడు పెద్ద గీత. సో కాబట్టి నాకు అసంతృప్తి అనేది ఏమాత్రం లేదు, ఇది మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు. లేకపోగా సంతృప్తి చాలా ఉంది. ఎందుకంటే ఎంత మా ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నా, లేదా మేనలుడుగా అర్జున్ ఉన్నా, అండ్ కొడుకు కూడాను అదే స్థాయిలో రాణించేసరికి ఇంకా నాకు ఆ తృప్తి అనేది పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టి ఇంకా సినిమా రంగం వైపు నేను మిస్ అయిన ఫీలింగ్ లేకుండా ఇటువైపు నేను పూర్తి స్థాయిలో మనసు కేంద్రీకరించడానికి నాకు దోహదపడింది. ఇక సినిమా విషయానికి వచ్చేసరికి అండ్ ఒక్కొక్కసారి ఎంత లేదని ఇంకా మనలో నా కళాకారుడు అట్లాగే జీవించే ఉన్నాడు. ఆ కళాకారుడుగా ఎక్కడ కొంచెం లేదు, అరే ఇన్ని సంవత్సరాల నా యొక్క ఈ ప్రయాణంలో ఇలాంటి క్యారెక్టర్ నాకు ఎందుకు తగలలేదు, నాకు ఎందుకు రాలేదు అనేది మాత్రం అనిపించింది. కొంచెం అసూయ అసూయ మరి ఒక్క సీన్లో అనిపించింది. 100 Men ఒక వారియర్గా 100 మందిని సంహరించే ఆ సీన్లో చెప్పాలంటే అరే నేను ఊహించుకున్నప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ నాకు తెలియకుండా ఆ స్థానంలో నా కొడుకు స్థానంలో నేనే ఊహించుకున్నాను. అండ్ ఇట్స్ వండర్ఫుల్. నేను ఎంత ఊహించుకుని అయితే ఇలా చేస్తాను అనుకున్నా సరే దానికి ధీటుగా వాడు చేశాడు. కళాకారులు సహజంగా ఏంటంటే మీరు తండ్రిగా గొప్ప అనుభూతి, అది అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. బట్ కళాకారులకు వచ్చేటప్పటికి ఏంటంటే బహిరంగంగా తోటి కళాకారుడిని అభినందించవచ్చు, కానీ అంతర్గతంగా మాత్రం ఖచ్చితంగా మనసు ఎందుకో ఎక్కడో ఉంటుంది. అది సహజంగా అంటే సినిమా నటులకి వెళ్తుంది, ఏ రంగానికి చెందిన కళాకారులైనా సరే. సో మీకు కూడా అలాంటి ఫీలింగ్ చరణ్ విషయం వచ్చినప్పుడు, ఎందుకంటే మీరు 30 years కెరీర్లో మీరు మీ హయాంలో మీరే గొప్ప రికార్డులు క్రియేట్ చేశామనేది ఉంది. వాటిని దూది పెంచేలాగా తేల్చేవతలు పారేసాడు రెండో సినిమాతోటి. అవునండి, ఎందుకు తేల్చరండి? మా ఫాదర్ చిరంజీవి కాదు, వాడి బాబు చిరంజీవి. అందుకని వాడు నన్ను వేదికగానే నన్ను ప్లాట్ఫామ్ చేసి ఎదిగాడు కాబట్టి నాకంటే ఎత్తులో కనబడుతుంటాడు. అదే స్థాయిలో రాణించాడు, మెప్పించాడు, సాధించాడు. అంటే ఇప్పుడు అట్లా అనుకుంటే చాలా మంది పిల్లలు వచ్చారు కదా, అవకాశాలు సద్వినియోగం చేసుకునేలాగా అందరూ ఉన్నా సరే అవకాశాలు కూడా రావాలి. ప్యాడ్గా మీరు ఉపయోగపడుతుంది. మీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, చిరంజీవి కొడుకు అనేది ఇంట్రడక్షన్కి పనికి వస్తుంది. బట్ సక్సెస్కి అది సరిపోదుగా. మీరు ఆ మాట అన్నారు, ఫస్ట్ పిక్చర్ ఎలా చేస్తాడు ఏమిటి అని అనుకున్నాము. మీ కొడుకుగా ఫస్ట్ పిక్చర్ వరకు బాగుంటుంది, బట్ లోపల పెర్ఫామ్ అనేది తను చేయాలి, తను రాణించాలి. ఆ రకంగా మాత్రం పాస్ మార్కులు వేయించుకున్నాడు అన్నమాట మీరు అన్నారు ఆ రోజున. అండ్ ప్రజలకు కూడా నా రకంగా ఆమోద ముద్ర వేశారు. అండ్ ఆ రోజుకే నాకు అది గర్వం అనిపించింది. ఈ రోజున పూర్తి స్థాయిలో ఒక తండ్రిగా గర్వించే ఒక పెర్ఫార్మర్గా తను ఉండటం అనేది, అంత మంచి అంత ఆశీస్సులు పొందడం అనేది వండర్ఫుల్ ఫీలింగ్. కాకపోతే కళాకారుడుగా కొంచెం మరి జలస్గా ఉంటుంది. అరే నా 30 ఏళ్ల కెరీర్లో రాలేదు, తన ఈ 3 ఏళ్ల కెరీర్లో తనకు వచ్చింది అన్నది. 3 ఏళ్ళు రెండో సినిమా అనేది, సెకండ్ ఫిల్మ్లో తను ఆ యొక్క రికార్డ్స్ పొందటం అన్నది, అలాంటి క్యారెక్టర్ రావటం అనేది ఒక కళాకారుడుగా నాకు ఎక్కడో కొంచెం నేను ఫీలింగ్. అంటే టాక్ వచ్చిన తర్వాత ఆ నైట్ మీరు అందరూ కలిసి ఉంటారు ఇంట్లో, సురేఖ గారు మీరు అందరూ, చరణ్ కూడా పోసి ఉండొచ్చు కదా. చెప్తా ఆ రోజు నైట్ ఏం జరిగింది చెప్తా. ఏం చేశారు, ఎట్లా షేర్ చేసుకున్నారు మీ జాయ్ని? కథ వరకు నాకు తెలుసు, కానీ విజువల్గా ఎలా ఉంటుందని తెలియదు. అన్ని కథలు విజువలైజ్ చేసుకున్న ఆ విజువల్ స్పెక్టాక్యులర్ అనేది ఈ సినిమాలో మాత్రం అనూహ్యంగా ఉంది. అండ్ సినిమా చూసిన తర్వాత అసలు ఎక్కడ అసలు రిలాక్స్ అవ్వకుండాను అంత ఉత్కంఠతోటి చివరి వరకు ఆద్యంతం బాగుండేసరికి వండర్ఫుల్ ఫీలింగ్ వచ్చింది. అయితే సినిమా ఫినిష్ అయ్యే సమయానికి మరో చోట ప్రొజెక్షన్ ఉండేసరికి చరణ్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సినిమా అవ్వగానే వాడి దగ్గర లేడన్నది వాళ్ళ మదర్కి మహా అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఆ గుడ్ ఫీలింగ్ని వాడితోటి హక్ చేసుకున్నావు, వాడిని
దగ్గర తీసుకుని Naturally, షేర్ అంటే చేసుకోవడానికి మీకంటే తల్లిగా తనకి తను ఎక్కువ, లేకపోయేసరికి సరే ఇంటికి వచ్చేస్తాడు కదా ఆ షో నుంచి, అది కొంచెం లేట్గా స్టార్ట్ అయింది అని ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత అవే రికలెక్షన్స్ అవే ఉన్నాయి. ఏంటి వాడేంటి మా కంటి ముందు ఎలా పెరిగినవాడు, వాడేంటి అంత ఇదిగా చేసాడు, అంత వీరోచితంగా చేశాడు, అంత రిస్కులు చేశాడు. ఒక చోట ఏమో భయాందోళన కలిగింది, ఇంత అవసరం అనిపించింది, మరో చోట అంత సంతృప్తి ఉంది. ఇట్స్ అ వండర్ఫుల్ మిక్స్డ్ ఫీలింగ్. అండ్ ఆ తల్లి అయితే ఉద్వేగంతో ఆగలేక అప్పటికి రాత్రి 10 అయింది. అది రాత్రి 1 అయిపోద్దేమో షో, నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, మళ్ళీ వెళదామా, వెళ్దామంటే వెళదాం అనేసరికి ఆ సినిమా ఇంటర్వెల్ సమయానికి మళ్ళీ వెళ్ళిపోయి ఇద్దరం కలిసి. నా సినిమాలకి దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళారా? జరగనది. ఇంటి దగ్గర నుంచి ఎస్, ఇంటికి 9:45 10 o'clock వచ్చి మళ్ళీ వేరే థియేటర్లో ఆ సినిమా షో జరుగుతుంటే ప్రొజెక్షన్ అక్కడ ఉన్నాడని తెలిసి మళ్ళీ ఫుల్ థియేటర్లో ఉంది ఇక్కడ, అందరూ ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు అప్పటికి, ప్రివ్యూ. మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్ళాం ఆ థియేటర్కి. అంటే నేను ఏంటిది, మన స్థాయి అన్ని మర్చిపోయి వెళ్తాం. ఎప్పుడు నా సినిమాలకు వచ్చావు, ఇంతకంటే సూపర్ హిట్లు ఉన్నాయండి, ఇంకా సినిమా హిట్ ఆఫ్ లాభో తెలియదు మనకి. అంటే నువ్వు ఏమోనండి అంతేలే, నాకంటే నీ కొడుకు చూసుకుని ఎక్కువ కనిపిస్తున్నావు, 10 వెళ్దాం అనుకున్నాం. అండ్ వెళ్ళిన తర్వాత నా ఆనందం అనేది ఎగ్జిబిట్ చేసుకోవడం అనేది నాకు లిమిటేషన్స్ ఉన్నా సరే, తను మాత్రం వాడిని ఆ ఇంటర్వెల్ సమయంలో పట్టుకుని ఆ కళ్ళు చెమర్చింది అవి చూస్తుంటే అది ట్రూ ఫీలింగ్స్. అవి చేయలేం, మళ్ళీ తిరిగి రావు లైఫ్లో. అది న్యాచురల్గా వచ్చే ఫీలింగ్స్. అంటే ఆ మనసు అప్పుడు విపరీతన స్పందించి వాడిని హక్ చేసుకోవడం, ఆ ఎమోషనల్ సీన్ అది ఆనందమా, ఉద్వేగమా, ఆర్ద్రత ఏమీ తెలియదు. అలాంటి వండర్ఫుల్ ఫీలింగ్స్ అన్నమాట. అండ్ అలాంటివి క్యాప్చర్ చేయలేము, అది మనసులోనే మనం. మీకు నిద్ర పట్టిందా ఆ రోజు? నిద్రపోగలిగారా? నిద్ర పట్టలేదు నిజం చెప్పాలంటే. పట్టదు, ఎందుకంటే సంతోషం ఎక్కువ వచ్చినప్పుడు కానీ బాధ ఎక్కువ ఉన్నా ఈ 2 సందర్భాల్లో నిద్ర పట్టదు. చాలాసేపు షేర్ చేసుకుని 1 గంట ప్రాంతంలో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాడిని కూర్చోబెట్టుకుని అట్లాగా వాడిని చూసుకుంటూ అలాగా చాలా వండర్ఫుల్ ఫీలింగ్ అది. ఎప్పుడు పడుకున్నారు? టైం తెలియలేదు. ఇదే మాట వాళ్ళ తల్లిని అడిగితే తనకి చాలా రోజులు తెలియలేదు. అండ్ ఒక ట్రాన్స్లో ఉంది. ఒక రంగం సురేఖ అంటుంటుంది, తను చాలా అదృష్టవంతురాలని. తండ్రి ఒక ఉత్తమ నటుడుగా ఆయన తండ్రి, తన తండ్రి అల్లు రామలింగయ్య గారు ఆ రకంగా ఉంటూ ఆయన యొక్క కామెడీ యాక్టర్గా ఆయన హైట్స్కి వెళ్ళి ఆయన పద్మశ్రీ అది పొంది ఆ రకంగా ఒక రకమైన అనుభవం చిన్నప్పటి నుంచి ఉంటే, ఆ తర్వాత ఒక మెగాస్టార్ లాంటి భర్త తనకి రావటం అనేది అది ఇదైతే, కొడుకు కూడా ఆ స్థాయిలో రావటం అనేది నాకంటే అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా అని మొత్తం అన్నప్పుడు ఇట్స్ ద రియల్ ఎమోషనల్ మూమెంట్స్. సో ఇది ఒక అనుభవం, ఒక ఫాదర్గా, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మీకు. కానీ ప్రేక్షకులకి వచ్చేటప్పటికి మీ ఫ్యాన్స్ కానీ, ఇప్పుడు మగధీర ఫ్యాన్స్ కానీ, వాళ్ళకి వచ్చేటప్పటికి ఒక ఇంద్ర, ఒక మగధీర కలిసి ఇంకేదో ఒక చరిత్ర సృష్టించా అని వాళ్ళు కోరుకోవచ్చు కదా. వాళ్ళని ఎందుకు సంతృప్తి, వాళ్ళు కూడా అదే రకమైన నిజంగానే ఉంటుంది. ఇది వాళ్ళ కోరిక కంటే కూడాను దానికంటే ముందు చరణ్ కోరిక విపరీతం. చరణ్ కోరిక బహుశా అది అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వీళ్ళని చూసి తెలుసుకుందాం అంటున్నాడా? ఏమండి తెలుసుకుందాం అంటున్నాడా తెర మీద? తెలుసుకుందాం అంటే నటన ఊరికే అట్లా అలాగే ఉంటుంది. వచ్చేసరికి యాక్షన్ అనగానే ఎవరేది వాళ్ళకి ఉంటుంది అది. బట్ దాని ముందు తనకి ఏంటంటే తండ్రి ఫామ్లోనే ఉండగా తను కూడా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి యూత్ ఐకాన్గా తను వస్తున్న ఈ సందర్భంలో నాతో కలిసి చేయాలన్నది, నాతో కలిసి డ్యాన్స్ చేయాలన్నది అది చిరకాల వాంఛ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అట్లా వాళ్ళు గ్రో అయి ఉంటారు. దాని మీదట అభిషేక్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని చూసి నేను చేయాలి మా డాడీతో అని, అలా చేసే అవకాశం నాకు వస్తే నాకు ఆనందంగా ఉండేది. బట్ సరిగ్గా అదే పీరియడ్లో నీటు రావటం, తను అందులో సెటిల్ అవ్వటం ఇవన్నీ కూడాను డెఫినెట్లీ మిస్సింగ్. హార్ట్ టు హార్ట్ మాట్లాడుకోసి వస్తే తను ఎక్కువ మిస్ అవుతున్నాడు. తన కోరిక అంత బలమైన కోరిక. సో బలమైన అండ్ సురేఖ కూడా ఉంది. ఒక్కసారి మీ ఇద్దరిని ఆ కొన్ని సెకండ్ల పాటు స్క్రీన్లో చూసినప్పుడు ఒక ఫుల్ ఫిల్మ్లో మీ ఇద్దరు ఉంటే ఎంత బాగుంటుందని. అండ్ ఇంట్లో సినిమా బాగా అలవాటు అయినటువంటి మాకే ఆ రకంగా ఉంటే మమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇష్టపడే వాళ్ళు, అభిమానించే వాళ్ళకి ఇంకెంత ఉంటుందో డెఫినెట్గా దీన్ని బట్టి ఐ థింక్ ఎక్స్పెక్ట్ చేసి తొందరలో. నేను మాట్లాడలేదు, నేను అంటే ఎందుకంటే అది వాళ్ళ బలీయంగా కోరుకుంటున్నాడు. వాళ్ళ కోరిక బలంగా ఉంటే మేబీ జరగదు. అదే బలీయంగా కోరుకుంటున్నాడు, సురేఖ గారు కోరుకుంటున్నారు. సో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు మీకు, 2 లక్షలాది మంది అభిమానులు సపోర్టెడ్ బై. సో తీరకుండా సాధ్యం కాదు కదా. కోరిక బలమైనప్పుడు ఈవెన్
తదాసు దేవతలు కూడా తదాస్తు అంటారేమో. అనాల్సి వస్తుంది. దానికి నేను తలొగ్గుతాను, శిరస వహిస్తాను. ఓకే, సో ఇద్దరు కాంబినేషన్లో ఒక సినిమా ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. వస్తే ఆనందమే, అందరికీ ఆనందమే. సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు చరణ్ మీరు ఇందాక చెప్పినట్టుగానే అట్లా మొత్తం వడ్డించిన విస్తర్ లాంటిది జీవితం. అంటే మొత్తం అంతా మీకున్న హైప్ కానివ్వండి, మీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా అతనికి పరోక్షంగా ఉపకరించాయి, ప్లాట్ఫామ్ అయ్యాయి. మీరు అది కాదు. ప్లస్ అప్పట్లో సినిమా పరిశ్రమ కూడా కొన్ని సామాజిక వర్గాల అధీనంలో మాత్రమే ఉండేది. ఆ పరిస్థితుల్లో కూడా వాటన్నిటిని అధిగమించి దాదాపు చాలా కాలం ఒంటరి పోరాటం చేశారు. మీరు చాలా సందర్భాలు తిని తినక నానా కష్టాలు పడి పట్టుదల చేశాను. ఎప్పుడైనా సరే ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్కి, వీళ్ళు నన్ను పైకి రానివ్వరు, వెనక్కి వెళ్ళిపోదామని ఎప్పుడైనా అనిపించిందా? ఒక్కసారి కూడా అనిపించలేదు. ఆ విషయంలో ఏదైతే మనం పైకి రావటం, రాకపోవటం, వెనకంజ వేయటం, ముందుకు వెళ్ళకపోవటం, ఇవన్నీ కూడాను మన చేతుల్లో ఉన్నాయి. అంటే మన కష్టంలో ఉంది, మన ఇంట్రెస్ట్లో ఉంది తప్ప మన చేతకానితనం, మనం రాణించలేకపోవటం, మనం వచ్చిన అవకాశాలను దొరకపుచ్చుకుని కష్టంతో పైకి వెళ్ళకపోవటం, ఇదన్నీ మనకి చేతకానితనమే తప్ప. అండ్ ఈ చేతకానితనాన్ని చుట్టూ ఉండే పరిస్థితుల్లో వాతావరణం ఇతరుల మీద నెట్టడం అన్నది ఇది ఐ డోంట్ అడ్మిట్. సో మీరు స్వయం కృషినే నమ్ముకున్నారా, లేకపోతే ఏదో ఒక స్టేజ్లో మీకు ఎవరైనా ఒక గాడ్ ఫాదర్ ఉన్నారా? దీనికి సమాధానం చెప్పే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ హార్ట్. చిరంజీవి గారు, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీరు స్వయం కృషిని నమ్ముకున్నారు అని ప్రాథమిక దశలో, కానీ ఖచ్చితంగా ఏదో ఒక దశలో మీకు ఎవరో ఒక గాడ్ ఫాదర్ ఉండి ఉండాలి. అంటే ఒక స్టేజ్కి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి బయట జనరల్గా ఏంటంటే అల్లు రామలింగ గారు మీకు పుష్ ఇచ్చారు, ఒక స్టేజ్లో ఊతం ఇచ్చారనేది, ఏమ రైట్? నో, పుష్ ఇవ్వలేదు, ఆయన ఆశీస్సులు ఇచ్చారు. ఓకే, గాడ్ ఫాదర్ అనేది నేను పెర్సానిఫై చేయాల్సి వస్తే, గాడ్ ఫాదర్ అంటూ ఇండస్ట్రీలో ఒక వ్యక్తిగా ఎవరు లేరు. నా గాడ్ ఫాదర్ చెప్పాలంటే ప్రేక్షకులు. ఇది చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నాను అని అనుకోవటం అనేది ధర్మం కాదు. ఇది నేను మనసా వచ్చి చెప్తున్నాను. డిప్లొమసీ ఉండదు, ఎందుకంటే చాలామంది గాడ్ ఫాదర్లు నిజంగా ఉండి చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని ఇప్పుడు ఓపెన్గా చెప్పినట్టే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన కేవలం నన్ను ఒక వాళ్ళ ఇంటి అల్లుడు అయితే ఎలా ఉంటుంది అని నన్ను వ్యక్తిగతంగా చూశారు తప్ప, సినిమాలో నేను ఏమిటని కానీ, సినిమాలో తను నాకేమిటని కానీ ఆయన చూడలేదు ఎప్పుడు. అట్లా లేదు. అలా ఆధారపడే సిచ్యువేషన్ కూడా కాదు అప్పట్లో. నేను చెప్పాలంటే బిగినింగ్ నుంచి కూడాను ఫస్ట్ సినిమా చేసిన దగ్గర నుంచి నా అదృష్టం ఏమిటో అవకాశాలు అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నేను సద్వినియోగపరుచుకుంటూ సినిమాలో క్యారెక్టర్లు ఎంత రాణిస్తున్నాను అన్న దానితో పాటు పర్సనల్గా నేను ఎంతగా వాళ్ళ మన్నలను పొందుతున్నాను, వాళ్ళ చేత శభాష్ అనిపించుకుంటున్నాను, స్క్రీన్ మీదే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎలా అనిపించుకుంటున్నాను అన్నదానికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను. సో కాబట్టి వాళ్ళు ఎలాగంటుందంటే, ఇతన్ని పెట్టుకుంటే ఇతను చేసే కోఆపరేషన్ అంతా ఇంత కాదు, అండ్ వీడు కష్టపడి పని చేస్తుంటాడు, డ్యాన్స్లు కొత్తగా చేస్తున్నాడు, ఫైట్స్ న్యాచురల్గా చేస్తున్నాడు, అండ్ ఎలాంటి హ్యాంగప్స్ లేవు, అతనితో ఏ ప్రాబ్లం లేదు, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అసలు రెమ్యూనరేషన్ ఇంతని ఎప్పుడు అడిగిన దాఖలాలు కానీ ఇబ్బంది లేదు, మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే కనుక ఏం పర్లేదని నెక్స్ట్ చూసుకుందాం అనేంత కోఆపరేషన్ ఎక్కడ చూస్తే ఇన్ని లక్షల్లో మనిషిలో. అండ్ అన్నిటికీ మించి ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు ఇతని సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు, ఇతని లైట్నింగ్ డ్యాన్సెస్ చూడడానికి ఇష్టపడుతున్నారు, అండ్ న్యాచురల్ ఫైట్స్ చూడడానికి ఇష్టపడుతున్నారు అనేది వచ్చేసరికి ఆబ్వియస్లీ అండ్ అందరూ నాతో సినిమాలు చేయడం కోసంగా పోటీ పడి డే 1 నుంచి ఎప్పుడూ కూడా నేను 10 రోజులు పట్టుబని ఖాళీ ఉన్నటువంటి సందర్భం లేదు నాకు. అండ్ గతంలో ఎప్పుడు చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్తున్నాను. పెండ్లి డేట్ ఫిక్స్ చేసుకోవాలంటే డేట్ దొరకని పరిస్థితి. తాతయ్య ప్రేమలీల అని చెప్పేసి ఆయన ఎంఎస్ రెడ్డి గారి సినిమా సరిగ్గా February 18th ఆయన షెడ్యూల్ బాంబేలో చేసుకోవాలి 1980లో. అండ్ డేట్ ముహూర్తం బాగా కుదిరింది. రామలింగ గారు, అల్లు అరవింద్ గారు వెళ్ళి ఎంఎస్ రెడ్డి గారిని ఆ టైంలో
చిరంజీవి గారిని మీరు ఒక 1 వీక్ పడి వదలగలరా, అతని పెళ్లి ఏర్పాట్లు అవి ఉన్నాయంటే అస్సలు కష్టం, చాలా కష్టం. నాకు అప్పట్లో నూతన్ ప్రసాద్ అని వాళ్ళు చాలా బిజీ యాక్టర్స్, వాళ్ళ డేట్లు ఉన్నాయి, అలా కుదరదు, కాబట్టి మేలో మంచి డేట్లో నేను చూశాను, అప్పుడు చేసుకోమని చెప్పేసి ఆయన అన్నారు. హేమస్ రెడ్డి గారు అన్నారు. అనేసరికి అసలు ఎవరైనా సరే తన హీరో అప్పటికి 15-20 సినిమాలు చేసినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటామంటే ఒక 1 వీక్ కూడా షెడ్యూల్ చేసుకోలేదు, అంత ఇదే అని చెప్పేసి చిరంజీవి ఏవైనా సరే అడుగు అంటే నేను అడగను, మీరు డేట్లు మార్చుకోండి, అది మంచి ముహూర్తం అంటారు, కుదరదు. ఆఖరి కింద మీద పెట్టి ఆ పెద్ద ఆయన్ని మా అల్లు రామలింగ గారు వెళ్ళి కన్విన్స్ చేసి, ఇదేంటండి మీకు అమ్మాయి ఉంటే ఇలాగే చేస్తారా, మీ ఇంట్లో పెళ్లి జరిగితే షూటింగే ఉంటే ఇలా చేస్తారా అని ఆయన కన్విన్స్ చేసి సరేనయ్యా అని అక్కడికి ఒప్పించి 3-4 డేస్ ఇచ్చారండి. 3-4 డేస్ పుల్ చేయడం ఆ రోజులు అంతా కష్టమైపోయింది. అంత బిజీగా నేను ఉన్నాను. ఉండటానికి కారణం వ్యక్తిగతంగా అన్ని రకాలుగా నేను నా బాధ్యత టాప్లో ఉంది. అందుకు నేను అంటాను, ఆర్టిస్టులు అనేవాళ్ళని ఏ ఒక్కళ్ళో ఏ ఒక్క సామాజిక వర్గమో ఏ ఒక్క ఎవరు పనిగట్టుకుని అణగదొక్కాలని చూడరండి. కళాకారుకున్న గొప్ప అదృష్టం ఏంటంటే వీటన్ని అతీతంగా ఉంటాడు, అతీతంగా ప్రేమాభిమానం పొందుతాడు. అండ్ ఇంకెక్కడైనా సరే ఏ ప్రొఫెషన్ కానీ ఎక్కడైనా సరే ఉండొచ్చేమో కానీ వాళ్ళ ప్రయారిటీస్ ఉండొచ్చు కానీ ప్రాధాన్యత ఉండొచ్చు కానీ ఒక ఆర్టిస్ట్ విషయంలో మాత్రం వీటిలన్నిటికీ అధిగమించి చూస్తారు. కాబట్టి ఆర్టిస్టు అందరి మనల్ని పొందుతాడు, అందరి వాడిగా అనిపించుకుంటాడు. ఇప్పుడు పెళ్లి ప్రస్తావన మీరే తెచ్చారు కనుక అసలు మీ సురేఖ గారితో మీ ప్రతిపాదన మీకు మ్యారేజ్ ప్రతిపాదన ఎటు నుంచి వచ్చింది? అసలు ఎవరు ఫస్ట్ మీకు అంటే మీరు అనుకున్నదా లేకపోతే అల్లు రామలింగ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిందా? ఎవరు మీ చెవిని ఫస్ట్ వేశారు లేదా మీరు సురేఖ గారి చెవిని వేశారా? అప్పట్లో అంత సమయం లేదు, ఏమి లేదు. ఎందుకంటే నా యొక్క కెరియర్లో నేను ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేసింది లేదు, అది మీద క్రియేట్గా చెప్పుకోరు. కానీ అప్పట్లో మాత్రం నా ధ్యాస అంతా ఎంతసేపటికి చదువు మీద, చదువు అయిపోగానే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోగానే వరుసగా ఒక సినిమాతో ఒక సినిమా రావడంతో ఎప్పుడు కూడాను పెళ్ళి అనే దాని గురించి కానీ లేదా ప్రేమ అనే దాని గురించి కానీ గర్ల్ ఫ్రెండ్స్ అనే దాని గురించి ఎప్పుడు ఆలోచించేటువంటి పరిస్థితి. గర్ల్ ఫ్రెండ్స్ ఇంకో సందర్భంలో అడుగుతా. సో ఆ రకంగా ఇది రాలేదు. అందుకని పెళ్ళి కూడా నేను అనుకోవటం నాకు హార్డ్లీ 24 ఇయర్స్, అప్పుడు 23 కంప్లీట్ అయ్యి 24 ఆ ఏజ్లో పెళ్ళి అనుకోలేదు. ఇప్పుడు 25, 27, 28 ఇయర్స్ చేసుకోవచ్చు. అందులో ఆర్టిస్ట్ నాకు తొందర పైగా పెళ్లి చేసుకుంటే ఉన్న గ్లామర్ పోతుంది అండ్ మనకున్నట్టు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది దూరం అయిపోతుంది, ముఖ్యంగా విమెన్ గర్ల్స్ ఫ్యాన్ అనుకునే ధోరణిలో ఉన్నప్పుడు పెళ్ళి అనేది నా నుంచి అసలు రాలేదు. మా వాళ్ళు ఇంకా వాడు చిన్నోటి కదా, ఇప్పుడే కదా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. 78లో ఎంటర్ అయ్యాను, అప్పుడు 80 అంతే 2 ఇయర్స్. అండ్ 2 ఇయర్స్లో పెళ్ళి అనేది ఎవరికి ఆలోచన లేదు. అల్లు రామలింగ గారికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి, అలాగే మన నాతో సినిమా తీసినటువంటి సెకండ్ సినిమా తీసాడు మన ఊరి పాండవులు జయకృష్ణ, వాళ్ళకి బాగా క్లోజ్. ఆయన కానివ్వండి, నేను నా బిహేవియర్ ఎన్ని చూసి, నేను నా టాలెంట్ అది చూసి భవిష్యత్తులో చాలా మంచి ఆర్టిస్ట్గా ఉంటాడు, మంచి బిహేవియర్ అది ఉంటుంది, మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి. నా ఇంట్లో ఆ అమ్మాయి కూడా తెలుసు కాబట్టి సురేఖ బాగుంటుందని తను బాగా ప్రెషర్ చేశాడు. అప్పట్లో నాకు క్లోజ్గా ఉంటుండేవాడు జయకృష్ణ. నా మనసు తొలిచేసాడు, నాకు ఏది చెప్పకండి, ఏదైనా సరే పేరెంట్స్ ఒప్పుకోవాలి, మీరు కావాలంటే అమ్మ నాన్న అడగండి, ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఇదంతా కూడా ఇప్పుడు అనుకుంటే 2 ఇయర్స్ తర్వాత చూసుకుందాం అని చెప్పి అనేవాడు. సో జయకృష్ణ గారి దగ్గర నుంచి ఫస్ట్ వచ్చింది జయకృష్ణ. అలాగే హరిరామ్ జోగయ్య గారు, ఆయన కూడాను నాతోటి సినిమా తెలియదు కానీ మా ప్రొడ్యూసర్గా ఆయన కూడా ఉంటుండేవారు. అప్పట్లో నాతోటి ఒక సినిమా చేసినానికి ఆయన ప్రొడ్యూసర్, సినిమా కుక్క కాడుకు చెప్పేద్దాం అనే సినిమాకి ఆయన కూడా గోపితో చేస్తాను, గోపితో పాటు ఈయన కూడా ప్రొడ్యూస్ అయ్యాను. ఆ పరిచయం ఉండటంతో రామలింగ గారు వాళ్ళకి స్నేహితులు అవడంతో వీళ్ళందరూ కలిసి అండ్ పసి మనసుని పాడు చేసి పెళ్లి వైపు వాళ్ళు మళ్ళించారు. సో దట్ అయినా కానీ నేను ఏమైనా సరే పోస్ట్ పోన్ చేద్దాను ప్రయత్నం. ఇంకా అమ్మా నాన్న వాడు ఏంటంటే ఒంటరిగా ఉంటున్నావు, సినిమాలో బిజీ అవుతున్నావు అండ్ హోటళ్ళు భోజనాలు ఎక్కడ పడితే అక్కడ తినటం ఏదో కాదు, ఏదైనా సరే కొంచెం కుదురుగా ఉంటుందని. బహుశా వాళ్ళ ఆరోగ్యం మీద దీంతో పాటు ఏమో ఈ సమయంలో అబ్బాయిని ఏ అమ్మాయి ఎత్తుకెళ్ళిపోతుందని భయంతో కూడా అదే కోయి ఉంటుంది. కట్టి పరిస్థితి లేదండి, నా మీద నమ్మకం. చాలా మంచి బాలుడు అనే పేరు ఉంటుంది కాబట్టి ఆ రకమైన భయం వాళ్ళకి లేదు. కాకపోతే నా ఆరోగ్యం దృష్ట్యాను పైగా ఆ సమయంలో ఇది పై ఇప్పుడే 27-28 ఇయర్స్ వచ్చేంత పెళ్లి అసలు ఎవరు ఒప్పుకోవట్లేదు అప్పట్లో. అందుకని సరే అన్నారు. సరే తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అల్లు రామలింగ గారు ఏంటంటే నేను చూసాను ఆ కుర్రాడిని మన ఊరు పాండవులు జరుగుతున్నప్పుడు షూటింగ్లో ఒకరోజు ట్రైన్ రాజమండ్రి నుంచి మెడ్రాస్ చూస్తున్నాము చెన్నై మధ్యలో మేమంతా కలిసి కొంచెం డ్రింక్ చేసుకున్నాము.
ఇది పెళ్లి చూపులకి వెళ్తున్నా వస్తుంది లేదు అసలు పెళ్లి ప్రసక్తి లేదు అప్పటికి. నేను చెప్పేది ఫస్ట్ సెకండ్ పిక్చర్లో ఆయన నన్ను అబ్జర్వ్ చేశారంట. అల్లురామలింగ గారు ఓకే, మీరు ట్రైన్లో ట్రైన్లో ఆర్టిస్టులు ఒకేసారి లేవాళ్ళు. అండ్ అల్లు రామలింగ గారు వాళ్ళు, రావు గోపాలరావు గారు వీళ్ళందరూ కలిసి చిన్న పార్టీ సెటప్ పెట్టున్నారు అక్కడ. అండ్ మేము అందరూ కూర్చొని కుర్రాళ్ళం. బాబు ఏంటి అని చూసారు. నేను నాకు అది గుర్తున్నట్టు ఆయన చెప్తున్నారు. వెంటనే చెంపలు వేసుకుని బాబు లేదా నేను ఆయంసం భక్తున్నాండి అలాంటి వాటికి దూరం అండి అని అన్నారంట. అండ్ నిజానికి అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాను. అండ్ ఆయన అది చూస్తేనయ్యా జయకృష్ణ చెప్పింది చాలా కరెక్ట్ అయ్యా, ఏ హ్యాబిట్స్ లేవు అండ్ ఎన్సెడ్ వర్క్ మీదే ఉంటుంది. అండ్ బాపు గారు లాంటి వ్యక్తి చేత కూడా ఆయన మార్కులు ఎంచుకున్నాడు, మంచి ఆర్టిస్ట్ అని చెప్పేసి. సరే అయితే చేద్దాం అని ఆ రకంగా ఆయన అలా డిసైడ్ అయ్యారంట. సో పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకున్నారా సురేఖ గారు మీరు? చాలా విడిగా మాట్లాడుకున్నాం. రెండు ముక్కలు. ఏం మాట్లాడారు మీరు? అన్నీ తెలిసి మళ్ళీ అడిగాను మీ పేరు ఏంటండి అని. నవ్వుకుంది ఫస్ట్. పేరే తెలియకుండా ఎన్నో నెలలుగానో వారాలుగా సాగుతుంది అంటే సురేఖ అది తెలుసులేండి. అది ఎలా స్టార్ట్ చేయాలో తెలియలేదు. ఎందుకంటే మరి సినిమాలో చాలా వాటిలో మీరు ముగ్గులో దింపారు కదా చాలా మందిని. ముగ్గులో దింపమాట కదా సినిమాల్లో. అవును. సో అలాంటి పరిస్థితుల్లో తనతోటి చాలా. ఏం చదువుకున్నారు? అమ్మోళ్ళు చెప్పలేదా అండి? చెప్పారు అంటే మీరు చెప్తారు ఏ గ్రూపు ఏంటి అని చెప్పేసి. ఎంఏ చేశాను. ఓకే నెక్స్ట్ ఏమో తెలియట్లేదు. ఎవరైనా రైటర్ ఉండి డైలాగ్ రాసిస్తే బాగుండు చెప్పడం అలవాటు ఎప్పటిదాకా మనకు రావటం లేదు. అండ్ వెరీ ఇప్పటికీ అన్ని గుర్తు చేసుకుంటుంటే ఆవిడ ఏమని అడిగారు మిమ్మల్ని? ఒక్క మాట రాలేదు. అప్పటికి మనం పాపులర్. ఓకే. ఇప్పుడు ఈ సంబంధం విషయం వచ్చినప్పుడు మీరు గొప్ప అనుకున్నారా, మిమ్మల్ని చేసుకోవటం వాళ్ళు గొప్ప అనుకున్నారు? అట్లా వస్తే కనుక అంటే అల్లు రామలింగయ్య గారు అప్పటికి చాలా వెటరన్, చాలా పెద్ద యాక్టర్, ఆయన పెద్ద యాక్టర్ కింద లెక్క. కోర్స్. సో ఆయనతో ఆయన కుమార్తెను చేసుకోవడం అనేది ఒక గొప్పగా మీరు భావించారా, లేకపోతే కొంచెం పురుషాహంకారం ఉంటుంది కనుక నేను టాప్లో ఉన్నాను నన్ను అల్లుడిగా పొందటం వాళ్ళ అదృష్టం అనుకున్నారా? అప్పటికి అంత గర్వించే మనస్తత్వం కాదు అండ్ గర్వించే స్థాయి లేదు అప్పట్లో. కాబట్టి నన్ను చేసుకోవటం నన్ను యాక్సెప్ట్ చేయటం అన్నది వాళ్ళు ఏదో నా భవిష్యత్తు మీద వాడు కరెక్ట్గా అసెస్ చేస్తూ ఉంటారు, అంత నమ్మకం పెట్టుకున్నారు. ఎస్ నేనేం తక్కువ అన్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది. నేనేదో తక్కువ అని ఎప్పుడు అనుకునేవాడు కాదు. అండ్ అట్లాగే వాళ్ళకి వచ్చేసరికి ఎస్ దే ఆర్ బిగ్ అన్న ఫీలింగ్ ఉండేది. అన్నిటికి మించి వాళ్ళ ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ కానీ చూస్తుంటే కనుక అంత ఫిలిం ఇంకా అంత పేరు ప్రఖ్యాతులు సరే ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళ ఇంట్లో ఆచార వ్యవహార అలవాట్లు చూస్తుంటే అండ్ చాలా సాదాసీదాగా ఉంటుంది అనమాట. అది కంఫర్టబుల్ ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. అదే రకమైన అట్మాస్ఫియర్ ఈ రోజు కూడా మా ఇంట్లో అలాగే ఉంటుంది. ఈ అబవ్ మిడిల్ క్లాస్ అండ్ ఆ రకంగా వామ్నెస్ ఉంటుంది. అందుకని మా ఇద్దరి యొక్క మనసులో కలవటానికి ముందు ఫ్యామిలీలు కలిసినాయి. ఫ్యామిలీ ఒక అట్మాస్ఫియర్స్ కానివ్వండి, ఆదరాభిమానాలు కానివ్వండి, వాత్సల్యాలు కానివ్వండి, దాంతో చాలా బాగా జెల్ అయినట్లు. సో ఇప్పుడు దాదాపు అంటే 80లో కదా మీకు మ్యారేజ్ అయింది? ఎగ్జాక్ట్లీ 80. దాదాపు 30 years. ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో మీకు సురేఖ గారిలో నచ్చని అంశం ఏంటి ప్రధానమైంది? అతిశయోక్తి అనకపోతే కనుక ఇట్స్ అ వండర్ఫుల్ కాంబినేషన్. అల్లు అరవింద్ గారు కానీ లేకపోతే సురేఖ అక్కగారు వారి డాక్టర్ వెంకటేశ్వర గారు వాళ్ళు కానీ మేమంతా ఫ్యామిలీగా ఒక ఫ్రెండ్లీగా ఉంటారు, అంతా ఒకే దగ్గరగా. ఇద్దరు హాలిడేకి వెళతారు, ఇద్దరు 1-to-1 ఉంటారు, డేస్ టుగెదర్, ఎక్కడైతే వీక్స్ టుగెదర్ అలాగే గడుపుతుంటారు. నేను ఒక గంట వరుసగా నా వైఫ్తో మాట్లాడితే 3వ నిమిషంలో నేను వేరే డైవర్ట్ అయిపోతాను, అసలు టైం స్పేర్ చేయను. మీరు గంట ఏంటి మాట్లాడుకుంటారు అంటే మాకు మధ్య అలా ఉంటుంది. మేబీ ఎన్ని రోజులు గంటలు మాట్లాడుకునేది కాదు. అరవింద్ గారు తన వైఫ్ తోటి ఓకే వాళ్ళ బావగారు కానీ అక్క కానీ వాళ్ళు కానీ వాళ్ళు అంటుంటారు అనమాట, మేము మా వైఫ్ తోటో అది మేము మా హస్బెండ్ తోటో గంట మాట్లాడిన తర్వాత సరే డైవర్ట్ గంటలు మాట్లాడతారు. ఎవరు లేకపోయినా సరే మీరు ఏదైనా హాలిడేకి గంటలు మాట్లాడుకుంటుంటారా అలా అనుకుంటుంది. అంటే ఇంత బిజీలో కూడాను మచ్చు కొన్ని ఎట్లా మొదలు పెట్టుకుంటుంటారు మీరు ఇద్దరు కూర్చున్నప్పుడు?
అంటే ఎలా ఉంటుందంటే నాకు ఇంట్రెస్ట్ లేవో ఆ ఇంట్రెస్ట్లు తను ఓన్ చేసుకుంది. తను ఇంత ఓన్ చేసుకుని అంత ఇదిగా తన కన్సర్న్ చూపిస్తున్నప్పుడు నేను తన ఇంట్రెస్ట్లు నేను ఓన్ చేసుకున్నాను. ఇది ఎట్లా ఉంటుందంటే ఇచ్చి పుచ్చుకోవటంలో ఒక రకమైన ఫ్రెండ్లీనెస్ అనేది డెవలప్ అవుతుందండి. తన హ్యాబిట్స్ తనవి, నా అలవాట్లు నావి, అండ్ తన వే ఆఫ్ లివింగ్ అది నాది అని అనుకోకుండా ఇద్దరం ఇంకా ఆల్ సెడ్ అండ్ డన్ మన బిడ్డలు సెటిల్ అయిన తర్వాత మనం ఒకరి కోసం ఒకరు బతకాలి అంటే ఒకళ్ళ అలవాట్లు ఒకళ్ళు ఓన్ చేసుకోవాలి, ఒకళ్ళు రకాల షేర్ చేసుకోవాలి అనే దాని మీద ఒక నైస్ ఫిలాసఫీ అనుకుని కాదు అనుకోకుండా డెవలప్ అయింది. ఆ రకమైన ఫ్రెండ్లీ వాతావరణం అయింది. అంటే నిన్న రాత్రి ఎంత బిజీగా ఉన్నా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఎంత ఇది పెట్టినా ఈవినింగ్ వచ్చేసరికి తను ఇంటర్నెట్లో నుంచి సుడోకో అనేది డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ తన కంప్యూటర్లో ఆడుతుంటే హార్డ్ సుడోకోలు తను ఆడుతుంటే ఏంటప్పుడు హార్డ్ లెవెల్కి వచ్చేవాడు చాలా కష్టం ఉంది ట్రై చేయండి అంటే ఇద్దరం కలిసి ఒకటే గేమ్ని అలా షేర్ చేసుకుంటూ ఆడితే నైట్ లేదా అదే డైవర్షన్ ఏమో ఒక 10:30, 11 దాకా వెళ్ళి అక్కడి నుంచి 12 వరకు నేనైతే టైం అయిపోయింది చూసుకోలేదని 1 hour పట్టింది హార్డ్ చేయడానికి. సో దాంతో మాకు టైం తెలియలేదు. సో దిస్ హౌ విల్ షేర్. అంటే ఎక్కడ హాలిడేకి లండన్కో ఇటు దొరకు టైం ఉన్నప్పుడు వెళ్తే అండ్ హోటల్లో ఉంటున్నది హోటల్లోనూ రూమ్ సర్వీస్ ఆ ఫుడ్ తినడం కాకుండా ఒక ఫ్లాట్ లాగా తీసుకుని ఆ ఫ్లాట్లో ఉండి మేమే మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకున్న వస్తువులు మేమే కుక్ చేసుకుంటూ మేమే షేర్ చేసుకుంటూ ఆ దగ్గరలో షాపింగ్ విండో షాపింగ్ దానికో తిరుగుతూ మళ్ళీ ఇంటికి వచ్చి అన్నీ మళ్ళీ వండుకుని చేసుకోవటంలో ఎక్కడో తెలియని ఆత్మీయత, ఆప్యాయత, ఇష్టాలు అన్నీ షేర్ చేసుకోవటంలో ఇట్ ఈస్ స్ట్రెంగ్థనింగ్ డే బై డే. అంటే ఉదాహరణకి పెళ్ళైన కొత్తల్లో నాకు చైనీస్ ఫుడ్ ఇష్టం. తను చైనీస్ ఫుడ్ అంత ఎప్పుడు తిన్న అలవాటు తనకి లేదు, ఎప్పుడు బయటికి వెళ్ళింది. ఆ స్వీట్ కార్న్ చికెన్ సూప్ అనేది అప్పట్లో నేను కూడా కొత్తగా ప్రారంభించి తింటుండేవాడిని. ఆ సూప్ చూడగానే ముందు ఆ వాసన దానికి విరక్తిగా ఉన్నా సరే నేను ఆర్డర్ ఇచ్చానని చెప్పేసి తను తినటం మొదలుపెట్టింది. బాగుంది కదా అంటే బాగుందండి. తర్వాత చెప్పింది నాకు పెద్ద నచ్చలేదండి అంది. ఎందుకు తిన్నాం రైతు వేరే అలా కదా ఏముందిలే మీరు తిన్నారు మరి దాని పెద్ద ఫసి ఎందుకు. ఆ తర్వాత నేను ఇష్టంగా తినడంతో అంత ఇష్టంగా అంత ఇదిగా ఉన్నప్పుడు అది కూడా తను తిని రిలీజ్ చేయడం మొదలుపెట్టింది. అంటే నా ఇష్టాలు తను ఓన్ చేసుకుంది కాబట్టి తనకు అయిష్టం కూడా ఇష్టంగా మారిపోయింది. సో దట్ ఇట్స్ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఇలాగా ప్రతిదీ అలా ఓన్ చేసుకోవడంతో అంటే తన ఫ్యామిలీని తను ఎంత లైక్ చేస్తుందో నా ఫ్యామిలీని కూడా అంత ఓన్ చేసుకుంటాను, వాళ్ళు అంత ఇదిగా చూసుకుంటుంది. ఈవేళ తను వైజాగ్ వెళ్ళింది, ఒక మ్యారేజ్ ఉందని. రేపు మార్నింగ్ ఎల్వి ఐ హాస్పిటల్లో మా మదర్కి కంటి ఆపరేషను. మార్నింగ్ మా సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకోవచ్చు. కానీ అత్తయ్య గారికి అందులో నేను దగ్గర ఉండాలి, నేను లేకుండా పోతాను, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేసరికి లేట్ అయిపోతుంది, అప్పటికి ఆపరేషన్ అయిపోతుంది అని ఇవాళ మ్యారేజ్కి వెళ్ళడా వద్దా అంటే నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను. ఎన్నికలకు సంబంధించి ఖరారు చెట్లు అభ్యర్థులది నువ్వు వెళ్ళి తప్పదు వెళ్ళు అనటంతో బలవంతంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ రేపు సెట్ అయిందా అని మా చెల్లిని వాళ్ళని అడుగుతుంటే నాకు ఎలా ఉంటుంది, తను నా ఫ్యామిలీని చూసుకుంటుంది, అదే రకం నాకేమనిపిస్తుంది, అదే రకం నా ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ వైపు అంత ఇదిగా ఉంటుంది. సో డిఫరెన్షియేట్ చేసి మేము చూసుకోం, ఒకటికి అయిపోవడం కారణం అది. ఇట్స్ ఒకళ్ళు షేర్ చేసుకొని మరొకరిది ఒకళ్ళు ఓన్ చేసుకోవటం అన్నది ఇట్స్ ఎ హెల్దీ దాంపత్యానికి మాకు దోహదపడింది. అండ్ మీ ఇద్దరం వెల్ ట్యూన్డ్. కానీ అతి ప్రేమ అంటే విపరీతమైన కేర్, కన్సర్న్ అంటాం చూసారా, అవి కూడా ఒక్కోసారి ఇబ్బంది కలిగిస్తాయి కదా. అట్లాంటిది ఎప్పుడన్నా ఇబ్బంది కలిగించిన పరిస్థితి మీకు, మరీ నీ ప్రేమతో ఇబ్బంది పడిపోతున్నాను అని సరదాగా చిరాకు పడినాయి? కష్టంగా గుర్తించుకోవాలి. అలా చెప్పేసి ఈ ప్రేమలో మునిగి తేలిపోతున్నాం మా మధ్య గొడవలు లేవంటాం మాత్రం అతిశయోక్తి. డెఫినెట్గా గొడవలు జరుగుతుంటాయి, ఏ విషయాల్లో ఉంటాయి. అంటే ఏ విషయంలో గొడవలు? అవి వెంటనే మర్చిపోవడానికి ట్రై చేస్తాం కాబట్టి గుర్తు రావటం లేదు. ఎందుకంటే మంచి ప్రేమ, స్వీట్ మెమరీస్ అనే వాటిని పదిలపరుచుకుంటాం, పొందుపరుచుకుంటాం. అదే బిటర్ ఫీలింగ్స్ను, కోపతాపాలు ఇవన్నీ ఉన్నప్పుడు, లేకపోతే కేకలు వేసుకున్నప్పుడు, లేకపోతే చీపు అనుకున్నావో, మాట్లాడకుండా కొన్ని రోజులు ఉన్నవో అది రికలెక్ట్ చేసుకుని అది మెమరీలో ఉంచుకోం, అది మెమరీలో నుంచి ఎరేజ్ చేసేస్తుంటాం. అండ్ అలాంటివి అందరూ మీరు అడగడానికి గుర్తు రావట్లేదు. అలా అని చెప్పేసి ఏమి లేవా అంటే నో, డెఫినెట్గా ఉన్నాయి. ఎన్నోసార్లు గొడవ పడిన ఉన్నాయి, మనస్పర్ధలు వచ్చిన ఉన్నాయి, మాట్లాడకుండా ఉన్న క్షణాలు ఉన్నాయి.
అవి తర్వాత తెలుసుకొచ్చా ఏంటి ఇంత ఫూలిష్గా చిన్న విషయానికి ఏంటి ఇంత ఇదేంటి నో అలా చేయకూడదు బాగుండదు. మీరు మాట్లాడుకోని సందర్భాల్లో అలిగి ఎవరు ముందు ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళు మళ్ళీ మాట్లాడించడానికి? చెప్పన ఒట్టుగా చెప్పనా, నిజంగా మనం ఇప్పుడు ప్రోగ్రామ్ పేరే ఓపెన్ హార్ట్. అవునా? మనస్ఫూర్తిగా చెప్పాలి. నేనే. ఎందుకంటే బయట ఎన్ని చేసి వచ్చినా సరే ఇంటికి వచ్చిన తర్వాత సైలెంట్ భరించేవాడు కదా, ఆ సైలెన్స్ని. అండ్ ఏదో రకంగా నేనే అది తీసుకురా, ఇది ఎక్కడ ఉంది అని మాట కలిపి అని చేసి అంతేనా? ప్రసన్నం చేసుకోవడానికి ఇంకేమైనా ఎందుకంటే వాళ్ళు పాపం మునిగిపోయి అలిగిపోయి టచ్ చేస్తే దుఃఖం వచ్చేలాగా ఉంటుంది వాళ్ళకి. సో అందుకని వాళ్ళ మాట ఇనిషియేటివ్ తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం తక్కువ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుండి రోజంతా అదే మూడ్లో ఉండుంటారు. మనం బయటికి వెళ్తాం, షూటింగ్ చేస్తాం, మళ్ళీ మన డాన్సులు గిన్సులు ఈ దీంట్లో మనం డైవర్ట్ అవుతాం. ఇంటికి రాగానే మనకి రిపెంటెన్స్ ఎక్కువ ఉంటుంది. దానికి నేను ఎంత బాధ పెట్టాను చెప్పి ఫీలింగ్ వచ్చి దాదాపుగా నేనే బ్రేక్ చేసి నేనే ఇనిషియేటివ్ తీసుకుని సైలెన్స్ బ్రేక్ చేస్తాను. ప్రసన్నం చేసుకోవడానికి ఏమన్నా ప్రత్యేకంగా అవన్నీ కెమెరా ముందు చెప్పుకోలేదు. ఒక్కొక్కసారి ఏ స్థాయికి అదే ప్రత్యేకంగా మళ్ళీ ఎందుకు వచ్చింది ఫుడ్ విషయం దగ్గర నుంచి ఇంకా అన్ని రకాలుగాను మనమే ప్రసన్నం చేసుకోవాలి, మనమే బతిమాలుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైం ఆవిడ రుక్మిణి, కానీ అప్పుడప్పుడు మాత్రం సత్యభామ సత్యభామ ఉంటారు. చాలా తక్కువ సందర్భాలు. బాగుంది కంపేర్ కదా. సో ఇప్పుడు సరే వివాహం వచ్చింది, మీరు ఒక బంధానికి కట్టుబడ్డారు, తర్వాత పిల్లలు, ఇక అట్లా జీవితం ఇది. కానీ మనం కాసేపు వెనక్కి వెళ్దాం మళ్ళీ. ఎందుకంటే ప్రతి వాళ్ళ జీవితంలో బాగా మనకి గుర్తొచ్చేది కానీ మనం ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుకు తెచ్చుకునేవి కానీ స్నేహితులు వచ్చినప్పుడు మనం రికలెక్ట్ చేసుకునేవి ఏంటంటే కాలేజ్ డేస్. హై స్కూల్ డేస్ కన్నా కూడా కాలేజ్ డేస్. ఎందుకంటే అప్పుడప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తాం, అడోలసెంట్ ఏజ్ నుంచి యూత్. సో మీ కాలేజ్ డేస్లో సహజంగా ఏంటంటే కాలేజీలో ఉన్నప్పుడు ఎమోషన్స్ ఉడుకు రక్తం, గొడవలు కానీ ఇట్లాంటివి కానీ అవి కానీ, లేదా ఒక గ్రూపులు, 2 గ్రూపులు, 3 గ్రూపులు ఇట్లాంటివి ఉంటాయి కదా. అట్లాంటి వాటిలో ఎప్పుడన్నా మీరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళ? నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ఏ చదువు చదివినా పట్టుమని 2 years 1 year మించి లేను నేను. దాంతో నాకు అక్కడ శత్రువులు అనేవాళ్ళు కానీ మిత్రులు అనేవాళ్ళు కానీ అంతగా డెవలప్ అవ్వలేదు నాకు. అండ్ నేను నా పని చూసుకునేవాడిని, నేను నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చూసుకునేవాడిని. అంటే గేమ్స్ ఆడినా, లేకపోతే డ్రామా లాంటివి వేసుకోవడం కోసంగా కల్చరల్ యాక్టివిటీస్ చేసుకున్నా, లేకపోతే ఎన్సీసీలో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి ఎన్సీసీలో నా పార్టిసిపేషన్, వీటితోటి ఎప్పుడు కాలేజీలో ముఖ్యంగా నేను డ్రామాలు చేయటంతో ఒక చిన్న హీరో వర్షిప్, ఎప్రిసియేషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మై క్లాస్మేట్స్ కాకుండా చిన్నపాటి ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పుడు ఉండేది. అండ్ ఆ కాలేజ్ బుక్స్లో నా ఫోటోగ్రాఫ్ పడి ద బెస్ట్ యాక్టర్ ఫర్ వైఎన్ కాలేజ్ అని పడింది చూసుకుంటే చాలా గర్వంగా ఉండేది అనమాట. సో ఆ రకంగా నాకు ఎక్కడ ఇష్టపడేవాళ్ళు తప్ప నన్ను కష్టపెట్టేవాళ్ళు కానీ, లేకపోతే నేను గొడవ పెట్టుకునేది ఎక్కడ నాకు తారసపడలేదు, అలాంటిది ఎప్పుడు లేదు నాకు. సో మీరు యావరేజ్ స్టూడెంటా, మెరిటోరియసా? జస్ట్ యావరేజ్. కష్టపడితే బీకామ్లో ఎన్ని మార్కులు? పాస్ మార్కులు వచ్చేవాడు. బీకామ్ కదా మీరు? నేను చెప్పేటువంటి ఇప్పుడు బీకామ్ సంబంధించినటువంటి ఎన్ని మార్కులు అనేది ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకోకండి. అందుకని నేను చెప్తాను ఇది వాచ్ చేసే వాళ్ళకి. అయితే వెరీ రీసెంట్గా అండ్ పిల్లలంతా ఎదిగిన సమయంలో ఒక ఇంటి నుంచి ఈ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యే సమయంలో పేపర్స్ అన్నీ వస్తుంటే ఫైల్స్ అన్ని బయటపడితే మొత్తం నా కాలేజ్ బండారం అంతా నా మిసెస్ పిల్లలకు చూపించేసింది. అండ్ అప్పటికి చరణ్ బీకామ్ చదువుతున్నాడు. వాడిని ఆ మధ్య తిట్టింది, ఏంటది మార్కులు ఏంటని. నాది పడేసరికి 36.5 బిజినెస్ ఆర్గనైజేషన్లో, అండ్ మర్కెంటైల్లో ఇంకొక యావరేజ్ మార్కులు 40. అసలు ఇవి డాడీ మార్కులు, ఇవే సబ్జెక్ట్స్ నాకు అన్నీ 55 65 వస్తుంటే నువ్వు 70 ఎందుకు రావట్లేదు కోపడతావు, డాడీ కంటే నేను గొప్ప కాదా అని వాడు పెద్ద గొడవ. నా పని ఎందుకు తీస్తావు నువ్వు వాళ్ళ ముందు, నేను అనుకోలేదండి. సో ఆ రకంగా నేను జస్ట్ యావరేజ్ చదువులో. కాకపోతే మిగతా వాటిలో మాత్రం చాలా. సో గేమ్స్ కానివ్వండి, ఇది గేమ్స్ కూడా టైం బీయింగ్ అలా ఆడేవాడిని తప్ప కల్చరల్గా ఎక్కువ. అండ్ ఈ యొక్క ఎన్సీసీ వీటిలో నేను చాలా టాప్ ర్యాంక్కి వెళ్ళాను. అంటే ఢిల్లీలో 76లో ఢిల్లీలో ఆర్డీసీ క్యాంప్ అంటే మన ఇండిపెండెన్స్ పీరియడ్ జరుగుతుంది కదా,
జరిగినప్పుడు అప్పట్లో ఉన్న ఇందిరాగాంధీ వాళ్ళ ముందు నేను పెరేడ్ చూసుకుంటూ వెళ్ళిన సందర్భం కూడా ఉంది. ఆ రకంగా సో జనరల్గా ఏంటంటే కాలేజీలో ఉన్నప్పుడు ఆ వయసు ప్రభావంతో కొంచెం నదురు బెదురు కాస్త అందంగా ఉన్న అమ్మాయిని చూడంగానే లవ్ అఫేర్ గురించి చెప్తారా తెలుసు, ఎందుకంటే మొహంలో రొమాంటిక్ ఫీల్ మీకు వచ్చేసింది ఆ ప్రశ్న అడగటం. సో అలా ఆ ఏజ్లో మీకు ఫస్ట్ టైం ఎవరిని చూసిన తర్వాత మీరు అంటే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయిని కాసేపు అంటే సీరియస్గా లవ్ చేయకపోయినా ఒక గంట 2 గంటలో ఒక 24 గంటలో లవ్ చేయాలనిపించిందా? అది పేర్లు ఇప్పుడు చెప్పడం ఇబ్బంది కావచ్చు కానీ ఇన్ఫాక్చుయేషన్ అంటావు, అడల్సెంట్ ఏజ్ లో అండ్ ఇష్టం ఉంటాం. అప్పుడు దాన్ని లవ్ అని కానీ లస్ట్ ఇలాంటి మాటలు మనం వాడకూడదు, కానీ ఒక రకమైన ఆకర్షణ అనేది ఉంటుంది. అలా చెప్పాల్సి వస్తే ఫస్ట్ అంటే చాలా మంది చెప్పిన మాట ఇది, అయినా కానీ నాకు తారసపడింది. ఒంగోలు శర్మ కాలేజ్ బైపీసీ. నాకు ఈరోజు కూడా సైన్స్ ఎస్పెషల్లీ బయాలజీలో నాకు ఇంట్రెస్ట్. తర్వాత బీకామ్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి నాకు అది అయింది. కానీ డిగ్రీలో ఇంటర్మీడియట్ బైపీసీలో మాకు ప్రాక్టికల్స్లో చిరంజీవి ద బెస్ట్ అని, అప్పుడు శివశంకర్ వరప్రసాద్ ద బెస్ట్ అనేవాళ్ళు. అంటే ఒక ఎల్ఎస్ ఆఫ్ ఒక లీఫ్ కట్ చేయాలంటే, అంటే క్రాస్ సెక్షన్ కట్ చేసి ద టిష్యూస్ అవి మన మైక్రోస్కోప్ పెట్టి చూస్తుంటారు అనమాట. చూస్తుంటే ఎవ్వరు కట్ చేయని విధంగా అంత రిఫైన్డ్గా కట్ చేసి నేను డిస్ప్లే చేసినప్పుడు అది చూసిన ట్యూటర్ బెస్ట్ మార్కులు వేసేవాడు. అది అంత ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ అయిందంటే అది ఆ సబ్జెక్ట్ గురించి కాదు, సబ్జెక్ట్ టీచ్ చేసే ట్యూటర్ మీద ఇంట్రెస్ట్. ఆవిడ అంత దగ్గరకు వచ్చి ఎలా చెప్తుంటే ఆ దగ్గరికి వెళ్ళి ఆ బ్లేడ్ తోటి ఆ లీవ్స్ని కట్ చేయటం అవి చూస్తుంటే అలాగే ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఎందుకంటే ఎంత బాగా చేస్తే మేడం అంత బాగా దగ్గర చూసుకుంటుంది, అంత బాగా ఇంట్రెస్ట్గా వస్తుంది చూస్తుందని ఆ క్లోజ్ ఫీలింగ్ ఎక్కడ తెలియకుండా, తప్పు ఒప్పు తెలియదు కానీ ఇష్టంగా మాత్రం ఉండి అలాగా షేర్ చేసుకోవడం. ఆ రకంగా దాంతో ఆవిడ సబ్జెక్ట్ అటువంటి బాటనీలో నాకు అంత మంచి మార్కులు వచ్చేది. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి ఇంకో, అండ్ ఈరోజు కూడా బయాలజీకి సంబంధించి ఏదైనా ఆర్టికల్స్ వస్తే కనుక నేను వాటిని ఇంట్రెస్ట్గా చూడటానికి కారణం బహుశా నాంది అక్కడ పడిందేమో. ఆవిడ చేత శభాష్ అనిపించుకోవాలని ఆవిడ అలా దగ్గరగా ఆవిడ ట్యూటర్గా ప్రాక్టికల్స్లో దగ్గరకు వచ్చి చేస్తుంటే తెలియనటువంటి ఆ కెమిస్ట్రీ నన్ను ఆ సబ్జెక్ట్ వైపు ఇంట్రెస్ట్గా ఉండేలా చేసింది. తద్వారా ఈ రోజు కూడా నా సబ్జెక్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండటానికి ఎప్పుడైనా ఆవిడ ఇప్పుడు తర్వాత ఓకే మీరు అసలు ఎప్పుడు చూడలేదు, ఆవిడ ఫేస్ కూడా నాకు గుర్తు రావట్లేదు, ఆవిడ పేరు కూడా నాకు తెలియదు. సో మీరు అన్ని మర్చిపోయాను. ఎవరికైనా సరే ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఆ తర్వాత లవ్ లెటర్ రాయటం లేదు అసలు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీకామ్ నేను నర్సాపురం వైఎన్ఎం కాలేజ్కి వెళ్ళాను. ఇది శర్మ కాలేజ్ ఒంగోలు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ కొత్తవాడిని. ఆ తర్వాత అక్కడ ఉండే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఆల్రెడీ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండేవారు, నాతో ఒక ఫారినర్ లాగా చూసేవాళ్ళు. వాళ్ళు ఫ్రెండ్గా అనుకున్న సమయానికి ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో నేను నాకు ఫ్రెండ్స్ గర్ల్స్ ఎవరు ఉండేవారు కాదు. అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి చెప్పాలంటే హార్డ్లీ ఎవరు లేరు, నిజంగా ఛాన్స్ కూడా రాలేదు. కాకపోతే ఎన్సిసి క్యాంపుకు వెళ్ళినప్పుడు ఆ 10-15 డేస్ ఆ క్యాంప్లో నౌసైనిక్ క్యాంప్ అని కానీ ప్రీ ఆర్డీసీ క్యాంప్, దెన్ ఆర్డీసీ క్యాంప్, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ వెళ్ళినప్పుడు కంటిన్యూస్గా ఇన్ఫెంట్రీకి సంబంధించినటువంటి గర్ల్స్ వింగ్ నుంచి వచ్చేవాళ్ళు, మేము నేవీ నుంచి వచ్చేవాళ్ళం, అలాగే ఎయిర్ ఫోర్స్ వింగ్ నుంచి వచ్చేవాళ్ళు, అందరం కలిసి ఒకే చోట క్యాంప్ చేసేవాళ్ళం. అండ్ ఇక్కడ సికింద్రాబాద్ కూడా ప్రీ ఆర్డీసీ క్యాంప్ జరిగింది మాకు. మన పెరేడ్ గ్రౌండ్స్ వెనకాలగా టెంట్లు వేసుకుని అక్కడ ఒక 10 days ఉండేవాళ్ళం. అక్కడి నుంచి మేము ఢిల్లీ వెళ్ళేవాళ్ళం. అక్కడ అందరూ స్ప్రేడ్ చేసేవాళ్ళం. ఈవినింగ్ అయ్యేసరికి మనకున్న డాన్సింగ్ టాలెంట్ తోటి తినే ప్లేట్లు తిరగేసి వాటిని డప్పు వాయిస్తూ క్యాంప్ ఫైర్ వేసుకునేవాళ్ళం. అక్కడ మాత్రం విలాసంగా డ్యాన్స్లు వేసేవాళ్ళం అనమాట. ఒక గంట సేపు మనం వదిలేసేవాళ్ళు టీచర్స్ గారు వాళ్ళు కానీ. అండ్ వీలైతే మేము డ్యాన్స్లో వేస్తుంటే కనుక వచ్చి చూసేవాళ్ళు. అక్కడ కూడాను మా డ్యాన్స్ ప్రోగ్రామ్కి మిగతా క్యాంప్ అమ్మాయిలు వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళలో ఒకళ్ళిద్దరు మాత్రం చాలా ముచ్చటగా ఉండే చూస్తుండే, కానీ అది 3-4 ముచ్చట. అంటే మన స్టేట్ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు లేదు, మన స్టేట్ నుంచి తెలుగు. కనీసం ఏమన్నా హైదరాబాద్ వరకు మన స్టేట్ కాదు కదా, మీరు మిమ్మల్ని ఆకర్షించిన పిల్లలు అలాంటి మన స్టేట్ వాళ్ళే. మన స్టేట్ వాళ్ళు హైదరాబాద్ ప్రీ ఆర్డీసీ క్యాంప్లో జరిగినటువంటి. అంటే ఏమి తర్వాత 10 రోజులు ఉంటారు కదా, 10 రోజులు చాలా బాగా గడిపేటప్పుడు అయ్యో. ఆ తర్వాత 1-2 ఉత్తరాలు రాసేసరికి మళ్ళీ మన హాల మన పడిపోతాం, గుర్తే రాలేదు. అదే ఉత్తరాలు రాసుకున్నారా? అందరూ రాసుకునేవాళ్ళం, ఓన్లీ ఫ్రెండ్లీగా. ఆ పర్టికులర్ అమ్మాయిలకి
అంత గుర్తులేదు ఓవరాల్గా. అలా పనులు రాసింది లేదులేండి, ఎందుకంటే మళ్ళీ ఏమనుకుంటారు ఏటో ఎందుకు వచ్చింది మనకి అన్నది వదిలేసి. మీకు ఎప్పుడు అందులో 3 నెలలు ముచ్చట మీకు వచ్చినాయి ఎప్పుడన్నా కాలేజ్ డేస్లో? అంత రొమాంటిక్గా ఉండే ఇది కూడా కాదు. మన ఎంతసేపటికి చాలా ఏదో ఒక సేవియర్ లాగా, ఒక గార్డియన్ లాగా ఉండేవాళ్ళం తప్ప ఒక రొమాంటిక్ హీరో లాగా అని లేదు. అదే సినిమాలు వచ్చిన తర్వాత అయ్యాం. సో కాలేజ్ డేస్లో లవ్ లెటర్స్ అయితే రాలా? మీరు టీచర్ కాసేపు అట్లా అయితే ఆ కళతో కొంచెం అదే. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటంటే మీరు సినిమాల్లోకి డిగ్రీ అవ్వగానే ఇక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, తర్వాత ట్రైనింగ్, ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్ళారు. సో సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత జనరల్గా ఏంటంటే సినిమా రంగం కూడా చాలా ఆకర్షణీయమైన రంగం. దాంట్లో ఖచ్చితంగా ఏంటంటే మీరు ఇప్పుడు మీ తెర మీద చూసిన వాళ్ళే ఆ హీరోయిన్లు చూసినప్పుడు ఏంటంటే వీళ్ళే ఫ్లాట్ అవుతుంటారు చూసిన వాళ్ళు. సో న్యాచురల్గా మీరు వాళ్ళతోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు కదా, అంటే మీరే కానీ ఎనీ హీరో ఎవరైనా సరే, ఏ హీరోయిన్ విషయంలో అయినా సరే ఆ టీచర్ లాగా ఏమన్నా ఫీల్ అయ్యారా? అంత నన్ను ఆకర్షించుకున్నటువంటి ఇది మొదటి 2 సంవత్సరాల్లో తారసపడాలి. అసలు అలాంటివి లేదు, ఎందుకంటే అందరూ సీనియర్స్ తోటి చేస్తుండేవాడిని. అండ్ నాకు మొదటి 2 సంవత్సరాలను వచ్చిన సినిమాల్లో అంతగా నన్ను ఆకర్షించుకునేవాళ్ళు, లేకపోతే నా మనసు దోచుకునేవాళ్ళు ఎవరు నాకు తాత్కాలికంగా దోచుకునేవాళ్ళు. అసలు ఆ రకంగా అసలు దృష్టి ఉండేది కదా, ఎందుకంటే నేను ఎంతసేపటికి వర్క్ మీద దృష్టి పెట్టి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళందరూ కూడాను సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అని అనిపించుకోవాలి అన్న నేపథ్యంలో ఎవరి మీద దృష్టి మరల్చేవాడిని కాదు. అలాంటి ఉండేది కాదు, అలా తాల్చపడలేదు, ఆ థాట్ లేదు. అంటే థాట్ ఇంకా డెవలప్ అయ్యేదేమో, ఈలోగా పెళ్లి డెవలప్ అయ్యింది, పెళ్లి చేశారు. అంటే ఇక్కడ ఒకటి ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఒక విషయం చెప్తాను. సో సినిమా ఇండస్ట్రీలో దాదాపు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా వ్యవహరించి మీకంటే ముందు అందరికీ ఏదో ఒకటి ఆ సినీ కెరీర్లోనే ఒక అటాచ్మెంట్ వచ్చింది. రైట్? ఓకే, నేను అంటాను, మీరు దృష్టి లేదు. సో అంటే అవన్నీ ఓపెన్ సీక్రెట్స్ అవి. సో అట్లాంటిది దానికి అతీతంగా ఎట్లా సాధ్యం మీ విషయం అయినా? మేబీ అలాంటి వాటిల్లో నేను డైవర్ట్ కాకపోవటం, ఇండల్జ్ కాకపోవటం మూలంగా నేనేమో ఒకవేళ నేను ఈ ఎడ్జ్ తీసుకున్నాను అనిపిస్తుంది నాకు. అండ్ నాకున్న టైమే లేదని మీకు చెప్పాను. ఎప్పుడు 96 వరకు అసలు ఎక్కడ గ్యాప్ తీసుకున్న దాఖలు ఎక్కడ లేవు. ఆ తర్వాత 6 months గ్యాప్ తీసుకున్నాను నేను. అప్పుడు తప్ప అంతవరకు ఎప్పుడు వెనుతిరిగి చూడలేదు. ఎప్పుడు నేను పట్టుమని 10 రోజులు గ్యాప్ తీసుకున్న సందర్భం కూడా లేదు నాకు. అంటే వర్క్ తప్పితే ఇల్లు తప్పుకోవట్లేదు. అంటే ఇలాంటి దీంట్లో ఎప్పుడు ఇలాంటి ఆకర్షణలు కానీ ఇలా వాటికి వెళ్ళలేదు. అండ్ అదొక లైఫా, అలాంటి ఆకర్షణలు లేనట్లు లైఫా అనుకునే వాళ్ళని సమాధానం చెప్పాను. కానీ అలాంటి ఆకర్షణలతోటే లైఫ్ కాదు అని. అంటే మరి ఆ రొమాంటిక్ ఇది టచ్ నాలో ఉందా లేదా నాకు తెలియదు కానీ, బట్ ఎంతసేపు అంటే ఏదైనా డెడికేటెడ్ అంతే, కమిట్మెంట్ టువర్డ్స్ ఫ్యామిలీ అన్నది బహుశా నన్ను ఈ స్థాయిలో ఉంచి ఇంతమంది నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవటం, ఇంతమంది నన్ను స్ఫూర్తిగా తీసుకోవడానికి మేబీ నేను మెయింటైన్ చేసినటువంటి క్యారెక్టర్ కూడా దోహదపడి ఉంటుంది. రియల్ డిసప్పాయింట్ చేస్తాను ఈ ఒక ఆన్సర్. అంటే ఇప్పుడు మీరు యూఆర్ మోర్ లాయల్ టు మిస్సెస్ సురేఖ. అబ్వియస్లీ, అంతే కదా? అబ్వియస్లీ 100%. అసలు డౌట్ లేదు ఇంకా లేదు. ఎందుకంటే నేను చిన్నతనంలో ఆయుసం భక్తుని, ఆ తర్వాత చెప్పాలంటే సురేఖ భక్తుని అయిపోయాను. కాబట్టి కమిట్మెంట్ విషయంలో మాత్రం అదొక్కటి, నో రిగ్రెట్స్. అండ్ నాకు ఆ తృప్తి అంత ఇంత కాదు. అండ్ ఈ విషయంలో మాత్రం ఎక్కడ వేలెత్తి చూపించుకునే విధంగా కానీ పాయింట్ చేసే విధంగా మాత్రం లేను. అండ్ అందుకనే సో జనరల్గా జాగ్రత్త పడి దొరకపోవడం కాదు, జాగ్రత్తగా ఉండే ఎవరికి దొరకలేదు. ఐ మీన్ జాగ్రత్త ఇన్ ది సెన్స్ క్యారెక్టర్ జాగ్రత్తగా ఉంచుకుని. సో జనరల్గా ఏంటంటే ప్రతి హీరోకి వాళ్ళ కెరీర్లో యాక్ట్ చేసిన హీరోయిన్ల విషయం వచ్చేటప్పుడు ఒక అసెస్మెంట్ ఉంటుంది. సో మీకు సంబంధించినంత వరకు మీ మొత్తం కెరీర్లో మిమ్మల్ని బాగా ఆకర్షించిన హీరోయిన్ దేనికి సమాధానం ఒక బ్రేక్ తర్వాత తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ హార్ట్.
చిరంజీవి గారు, మీ మొత్తం సినీ కెరీర్లో చాలామంది హీరోయిన్ తోటి నటించారు, కొంతమందితో ఎక్కువ నటించారు. సో మొత్తం హీరోయిన్లో మిమ్మల్ని బాగా ఆకర్షించిన హీరోయిన్ ఎవరు? ఆకర్షించిన అనేది నేను 2 రకాలుగా చెప్తాను. ఒకటి, సినిమాలలో చేస్తున్నప్పుడు సినిమాల్లో నాకు ఆ ఉత్సాహం అది ఇస్తూ ధీటుగా నటించడం అన్నది కూడా నాకు వాళ్ళని ఇష్టపడతాను. ఆ రకంగా రాధిక అమ్మాయితో చేస్తుంటే వెరీ హోమ్లీగా ఉంటుంది. అది పక్కన పెడితే అండ్ నటించేప్పుడు ఇద్దరు పోటాపోటీ పడి అల్లరచిల్లరగా నటిస్తూ, అంటే సీన్ రాసిన కూడా సీన్ పేపర్ పక్కన పడేసి మీరిద్దరు మాట్లాడిన కాన్వర్జేషన్ బాగుంది చేద్దాం అని, ఒక దొంగమూడు కానివ్వండి, ఎన్ని సినిమాలు చేస్తాను అన్ని సినిమాల్లో కూడాను ఆ రకమైనటువంటి కెమిస్ట్రీ ఇద్దరు మధ్య ఆర్టిస్టులుగా ఉండేది. అందుకు నేను తనతోటి సినిమా అనేసరికి నేను ఇష్టపడతాను. అలాగే మా ఇద్దరి యొక్క ఈ కెమిస్ట్రీని, ఆ బాడీ లాంగ్వేజ్ని ఆడియన్స్ కూడా ఇష్టపడారు కాబట్టి మా కాంబినేషన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చినాయి. అండ్ దెన్ ఇంకో రకంగా చెప్పాలంటే సుహాసిని అనేసరికి ఒక రకమైనటువంటి హోమ్లీగా నడవడిక, మన ఇంట్లో ఒక మనిషిలాగా అనిపిస్తుంది, ఒక ఫిల్మ్ యాక్టర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్స్ కానీ ఆవిడ పర్సనాలిటీ కానీ ఆ గెటప్ కూడా జనరల్గా ఎక్కువ చూస్తే వెరీ హోమ్లీగాను ఆ వామ్త్నెస్ ఉంటుంది. ఆ రకంగా ఆ అమ్మాయి అంటే ఇష్టపడం. అదే ప్రొఫెషనలిజంతో చూస్తే కనుక సౌందర్య ఆ అమ్మాయి ఒక యాక్టర్గా మనం ఎవరు ఊహించం. ఆ అమ్మాయి అంత ప్రొఫెషనలిజం టూ మచ్ అనమాట, డిసిప్లిన్. అమ్మాయిని చూస్తుంటే మాత్రం ఆ పొందిక ఆ ఒద్దిక చూస్తుంటే చాలా ఇదిగా ఉండేది అనమాట సౌందర్య. అట్లాగా వీళ్ళ ముగ్గురు గురించి మాత్రం నేను చాలా ఇది. అందం విషయం వస్తే అందం అనే దానికి నా డెఫినేషన్ వేరండి. ఎందుకంటే మామూలు వాళ్ళ జనం దృష్టిలో, నా దృష్టిలో అందం అనేసరికి ఓవరాల్ పర్సనాలిటీ, ఆ పర్సన్ నాకు ఎలా ఉండాలంటే క్యారెక్టర్ కూడా నాకు అనిపిస్తుంది. అగ్రీడ్. అందుకని నాకు బాహ్య అందం అయితే కనుక ప్రతి మోడలు అందగత్తే, ప్రతి క్యాట్ వాక్ చేసేవాళ్ళు అందగత్తలే. అది అందం అనిపించుకోదు. అది లోపల బిహేవియర్ కానీ, ఆ నడవడికి కానివ్వండి, ఆ పొందికి కానివ్వండి, అదుపులో ఉండటం, ఆ హద్దులో ఉండటం, ఇది ఎక్కడో అందాన్ని వస్తాయి. ముఖ్యంగా మన హిందూ స్త్రీకి ఆ పొందిక అనేది నాకు చాలా ఇష్టం. దట్స్ ఇట్. అది ఫీచర్స్తో కాదు, టోటల్గా పర్సనాలిటీ తోటి ఉంటుందని. ఓకే, ఈ లేడీస్ విషయంలో కానీ ఈ విషయంలో ఏంటంటే మీకు మీరు స్వీయ నియంత్రణ పెట్టుకున్నారు, మొదటి నుంచి పెట్టుకున్నామని చెప్పారు కదా. మీకు మీరు పెట్టుకున్నది, అది విధించుకుంది. అందుకని మీరు ఎక్కడా కూడా పరి దాటలేదనేది. దట్ ఈస్ వాట్ యు ఆర్ టెల్లింగ్ కదా. కానీ దట్స్ వాట్ ఫ్యాక్ట్ ఈస్. ఓకే, ఫ్యాక్ట్. ఐ డూ అగ్రీ, రైట్. ఐ ట్రస్ట్. నేనేమంటానంటే ఒక పురుషుడిగా ఒక యవ్వనం స్టేజ్లో నుంచి ఈ స్టేజ్ దాకా ఇంతమందిని, ఇన్ని అవకాశాలు ఇన్ని వచ్చినప్పుడు మీ స్వీయ నియంత్రణ కారణంగా మీరు అడుగు ఇట్లా ముందుకేసి ఉండకపోవచ్చు. కానీ ఏదో ఒక క్షణంలో మనసులో ఏదైనా కనీసం ఒక భావన కలిగి ఉండాలి కదా. ఎవరో ఒక పేరేం చెప్పక్కర్లేదు, పలానా హీరోయిన్ మీద అని చెప్పి. స్వీయ నియంత్రణ అంటే బలవంతంగా కట్టుదిట్టాలతోటి గిరిగీసుకున్నట్లు కాదు. ఆ థాట్ అది అలా ఉంటుంది. నన్ను చాలామంది అడుగుతారు, రెయిన్ సాంగ్స్ చేస్తుంటారు కదా మీరు, ఆ రెయిన్ సాంగ్స్ చేసినప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎంత లేదు ఒక ఉద్వేగలాగాను ఒక ఆవేశం వచ్చేస్తుంటుంది. అండ్ మీ స్థానంలో మేము ఊహించేసుకుంటాం అని చెప్పి చాలామంది నాతో. అలాంటిది ఆ స్థానంలో ఉండి నటించి అసలు అలాంటి ఇది మీకు ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది, ఈ టేక్ ఓకే అవుతుందా లేదా అంటే ఉంటుంది బాబు. డైరెక్టర్ మళ్ళీ 1 more అంటాడు. చలికి ఇదైపోతూ తడిచిపోతూ ఊటీ లాంటి చలిలో చేసే వ్యవహారాలప్పుడు త్వరగా షార్ట్ కట్ ఓకే అంటే ముందు వెళ్ళిపోయి తుప్పుడు కప్పేసుకుందాం లేకపోతే షాల్ కప్పేసుకుందాం అనే పరిస్థితి. అలాగే ఉండదయ్యా, మీకు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అని అంటుంటాను. అక్కడ ఎంతసేపటికి ఎవరైతే ప్రొఫెషనల్గా ఉంటామో అది వాళ్ళకి ఎంతసేపటి అంటే ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలను, ఇదే తప్ప అండ్ అంతకు మించి ఉండదని అనుకుంటున్నాను. దట్స్ ట్రూ. ఇది ఎందుకో కొద్దిగా కష్టంగా సినిమా చూసేవాళ్ళకి ఉంటుంది కాబట్టి చేసేవాడికి ఉండదండి. అందుకనే మీరు ఈ ప్రశ్న అడగటంలో మీరు కూడా ఒక డ్యూయట్ సాంగ్ చేసి ఉంటే కనుక మాకు కష్టాలు తెలుస్తాయి. అరే నిజమా ఈ ప్రశ్న చెప్పింది చాలా అప్పుడు ఒప్పుకుంటారు మీరు. బట్
డ్యూయెట్లు చేయటం మాత్రం కష్టం. చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఫీలింగ్ ఉంటుంది. రైన్ సాంగ్ చూసే వాళ్ళకి మరీ ఉంటుంది. ఊటీలో ఆ చలికి చూసేటప్పుడు అది డెఫినెట్గా ఏం లేకుండానే ఉంటుంది, కానీ నిజంగా చేసేవాడికి తెలుస్తుంది ఆ బాధలు ఏమిటో. కాబట్టి ఛాన్స్ లేదు. ఓకే. సో ఇక ఇప్పుడు ఉండడానికి అవకాశం లేదు ఇక, ఎందుకంటే ఇప్పుడు కొత్త పాత్ర కూడా పోషిస్తున్నారు కనుక రాజకీయ నాయకుడిగా. ఎందుకంటే ఇప్పుడు సమాజానికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటాయి. అప్పుడు ఏంటంటే మీ వ్యక్తిగత జీవితం విడిగా ఉండేది. అప్పుడంతా అంత కమిట్మెంట్ తోటి అంత డిసిప్లిన్గా ఉన్నాం మనం. ఇలాంటప్పుడు అంతకంతా ఉంటాం, దాంట్లో తిరగలేదు. ఇప్పుడు ఇందాక మనం అంతకుముందు బిగినింగ్లో మాట్లాడుకున్నప్పుడు ఒక మెగాస్టార్, ఒక మగధీర అంటే ఇంద్ర మగధీర, అలాగే ఒక జలస పురుషుడు, ఈ ముగ్గురు కాంబినేషన్ కూడా ఏమైనా ప్లానింగ్ ఉంటుందా? నిజంగా ఇవన్నీ ఐఫీస్ట్. బట్ ప్రాక్టికల్గా ఎంత ఎలాగా అనే దాని మీద చూస్తే కమర్షియల్ ఈక్వేషన్స్ అనేది వర్కౌట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఇండిపెండెంట్గా వాళ్ళు బిజినెస్ చేస్తే కనుక ఒక్కొక్కడు ఒక 30 crores వర్త్. ఓకే. అండ్ ముగ్గురిని కలిపితే 100 crores సినిమా అవ్వాలి. అండ్ ఈ రోజుల్లో మగధీర వచ్చి 70 crores దాకా కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైనా ఆశ పెట్టుకోవచ్చాం, కానీ బట్ కొద్ది కాలం వరకు ముందు వరకు ఊహించుకోలేం. కాకపోతే ఈ యొక్క కమర్షియల్ దానికి అతీతంగా పోయి ఒక ఇంత ఆదరించిన ఈ ప్రేక్షకులకి అని అంటే కనుక ఎగ్జాక్ట్లీ అదే నేను అనుకుంటున్నాను, చేయొచ్చు. దానికి ఏంటంటే ఇంకా లాభాలు నష్టాలు ఏమి వాటికి అతీతంగా చేసుకోవాలి, గివింగ్ బ్యాక్ లా చేసుకోవాలి. అది వాళ్ళకి ఐఫీస్ట్ ఇవ్వటం అనేది బాధ్యత అనుకుంటే కనుక ఐ హోప్ మీరు అన్నారు కాబట్టి నా మైండ్లో అది పడింది. నేను అనేది ముందు ఎంతవరకు సమాయత్తం అవుతానో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పటికీ చెప్తున్నాను, ఇది జరుగుతుంది నేను అనుకోవటం లేదు. పరిస్థితులు వస్తే కనుక అండ్ అంత టైం కుదిరితే డెఫినెట్గా తప్పు లేదనుకుంటే నేను అన్నీ ఒప్పుకుంటే చేయటం అనేది ఐ విల్ వెయిట్. బికాజ్ ఇంతమంది కోరుకుంటున్నారు కాబట్టి జరుగుతుంది. అండ్ అంతమందిలోనూ ముగ్గురు చేస్తే కనుక పవన్, నేను, చరణ్ అండ్ ఎంత కొంత అల్లు అర్జున్ చేస్తే వెరీ హ్యాపీ. చూస్తానికి ఐఫీస్ బాగుంటుంది. సో పవన్ కళ్యాణ్ ఇంకా పాలిటిక్స్ నుంచి విరమించుకుని సినిమాలకి పరిమితం అవుతాడా, లేకపోతే ఈజీ గోయింగ్ టు అసిస్ట్ యూ? అది తను ఖచ్చితంగాను పాలిటిక్స్ నుంచి ఎప్పుడు కూడా, పాలిటిక్స్ కాదు, ఎప్పుడు కూడా అన్నయ్యకి అనంగుడుగాను, అన్నయ్యకి ఒక తమ్ముడుగాను, ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా సరే తన బాధ్యతగా ధర్మంగా ఉంటాడు. ఆ రకంగా తను నన్ను అంటి పెట్టుకుంటాడు. నేను అది పాలిటిక్స్లో ఉంటే కనుక పాలిటిక్స్లో తన పరిధి మేరకు తను ఖచ్చితంగా అసిస్ట్ చేస్తాడు. అందరూ మొత్తం ఠోకా లేదు. అండ్ ఇప్పుడు తన ప్రమేయం, తన ఇది లిమిటేషన్స్లో ఉన్నాయి కాబట్టి తనేమన్నా తన షూటింగ్లో తను నిమగ్నమై ఉన్నాడు. అండ్ అలా కాదు, తన బాధ్యత ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా తను శిరస వహించి ఖచ్చితంగా తన పాత్ర వహిస్తాడు. లక్ష్మణుడు లాంటి వాడు. ఎందుకు ఆయనకు ప్రత్యేకంగా ఇప్పుడు నాగబాబు ఉన్నాడు, కానీ పవన్ విషయమే మీరు చాలా సందర్భాల్లో చాలా ఎక్కువ చెప్తారు. ఒకటి. రెండు, పవన్ గురించి చెప్పేటప్పుడు మీ కళ్ళల్లో అట్లా సేమ్ చరణ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎట్లయితే కనిపిస్తుందో ఆర్ద్రత, ఆప్యాయత, అది పవన్ విషయంలో కూడా ఎర్లియర్ ఆల్సో నేను నోటీస్ చేశాను. అది నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా పిల్లలు చాలా చిన్నోడు. ఓకే. అండ్ 4th, 5th స్టాండర్డ్ చదువుతున్నటువంటి ఏజ్ అది. ఆ ఏజ్లో వాడు ఒక ఫాదర్గాను మదర్గాను సూర్యమితోటి చేసేవాడు. మా దగ్గర చదువుకున్నాడు, మెడ్రాస్లో కొన్నాడు, తర్వాత మళ్ళీ కొన్నాడు, నెల్లూరు వెళ్ళిపోయాడు. అదేంటో మా ఇంట్లో బిడ్డలాగా ఉంటుంది, మా మొదటి బిడ్డలా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నేను, నాగబాబు కొంతకాలం వరకు మా పెద్ద చెల్లి ఉన్నా, మిగతా ఇద్దరు మాధవిను కళ్యాణ్ పుట్టే సమయానికి నేను ఏంటంటే వేరే చోట చదువుకుంటూ వీళ్ళని హాలిడేస్లో చూడటం తప్ప ఎక్కువ చూడలేదు. దాంట్లో నేను వీళ్ళిద్దరిని చాలా మిస్ అయిన ఫీలింగ్ నాకు. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అన్నయ్య ఫిల్మ్ యాక్టర్ అనేది వాడికి చాలా అసలు ఒక రకమైన ఎక్సైట్మెంట్. ఆ సినిమాలు అవి ఒక రకంగా అభిమానిగా అనమాట. ఆ తర్వాత వాడిని ఇంటికి తెచ్చేసుకుని ఇంట్లో నుంచి ఇక్కడ చదివిస్తాను మెడ్రాస్లో, బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా అని చెప్పేసి అనడంతో వాడు ఇష్టపడి నా దగ్గర ఉండటంతో అట్లా నా బిడ్డలాగే వాడు పెరిగాడు. కాబట్టి తన మీద ప్రత్యేకమైన ఇది ఉంటుంది. అందుకనే మీరు అన్నప్పుడల్లా నాకు తెలియకుండా మీరు అన్నారు తను చెప్తుంటే. ప్లస్ తను ఏంటంటే మిగతా తను నాగబాబులాగా ఎక్స్ట్రా వర్ట్ కాదు. నాగబాబు ఎవరైనా ఉంటే కనుక సైలెంట్గా ఉంటారు, కానీ ఇంట్లో ఉంటే మాత్రం నాగబాబు చేసే ఎంటర్టైన్మెంట్ కానీ అది అంత ఇంత కాదు. అండ్ నాగబాబు మాట్లాడగానే చాలా ఇదిగా ఉంటుంది. అండ్ వెరీ క్లీన్ అండ్ వెరీ వెరీ వార్మ్ పర్సన్. గోల్డ్. ఏమాత్రం ఎంతూజియాజం కాదు, సంపాదన డబ్బు అలాగే లేదు. వెరీ చాలా సంతృప్తిగా ఉంటాడు.
కళ్యాణ్ వచ్చేసరికి ఎప్పుడు కూడాను చిన్నవాడుగా ఉండటంతో చుట్టూ అందరూ పెద్దవాళ్ళు అయ్యేసరికి ఎక్కువ సైలెంట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడి ఏదైనా తన కోరికలు వెలిబుచ్చుకోవడం కానీ అవి తీర్చుకోవడం కానీ చాలా ఇదిగా ఉంటుంది. అందుకనే వాడి సైలెన్స్లో నుంచి మనం కనిపెట్టాలి, వాడి ఎక్స్ప్రెషన్ కనిపెట్టాడికి ఏం కావాలో ఆ రకంగా. అంటే నేను లవ్ ఇన్ సింగపూర్ అనే సినిమాకి నేను వెళ్ళాను. అటు లవ్ ఇన్ సింగపూర్ సినిమాకి నేను ఫస్ట్ టైం ఫారిన్ కంట్రీకి వెళ్ళాను 79 ఎండ్లో. అప్పుడు వెళ్ళినప్పుడు నేను అక్కడి నుంచి ఏం తెచ్చానంటే ఎవరి కోసం ఏమీ తేలేదు. ఫస్ట్ టైం ఫారిన్కి వెళ్ళి ఇచ్చిన ఫ్యూ డాలర్స్ తోటి కీ బొమ్మలు అవి ఇవి పట్టుకొచ్చాను. అవన్నీ పట్టుకొచ్చి కళ్యాణ్కి ఇచ్చాను నేను. అండ్ కళ్యాణం ఇప్పటికీ వాడి దగ్గర ఆ బొమ్మలు ఉన్నాయి. వాడు ఇండియాలో ఎప్పుడు చూడనివి, ఎవరికి దొరకనివి ఫస్ట్ టైం బొమ్మలు తీసుకొచ్చేసరికి ఆ రోబోస్ అవి అప్పట్లో చూసారు, ఎగ్జైట్ అయిపోయాడు. ఆ బొమ్మలు ఇప్పుడు దాచుకున్నాడు. అండ్ ఈ మధ్య చెప్పాడు ఏవైనా ముట్టుకోవని వాడు కొడుక్కి అవి మాత్రం ముట్టుకోవద్దు. వాళ్ళ అబ్బాయి కూడా ఇవ్వట్లేదు అయ్యవాడు అది తన సావునీరుగా ఉంచుకున్నాడు. దట్స్ ట్రూ. అండ్ ఈరోజుకి ఆ రకంగా అంటాడు. అందుకని వాడు సైలెంట్గా ఉంటాడు. అందుకని ప్లస్ నాతో ఇంటరాక్షన్ కానీ, నాతో మాట్లాడడం కానీ, ఎదురుపడి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా తక్కువ. అందుకనే ఇద్దరు తండ్రి కొడుకు ఎగ్జాక్ట్లీ అదే మోర్ అపీరెన్స్ అట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఇంకొక వర్తమాన విషయాలకు వద్దాం. మొన్న జనరల్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు జనరల్గా ఏంటంటే ఆ రిజల్ట్స్ ఆ పరిస్థితి అనుకూలంగా ఎక్స్పెక్టెడ్గా రానప్పుడు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది మనుషుల్లో, ఫేస్లో అట్లా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఎంత పెద్ద అనుభవం ఉన్న రాజకీయ నాయకులైనా సరే, పార్టీ అధినేతలు కోలుకోవడానికి సాయంత్రం దాకా పడుతుంది. నార్మల్సీ రెస్టోర్ చేసుకుని అప్పటికీ దాచుకోలేరు భావాన్ని. కానీ మీరు విచిత్రంగా చాలా ప్రశాంతంగా కూల్గా మాట్లాడారు ఆ రోజు. ఎందుకంటే అసలు ఆ రిజల్ట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, అంత తక్కువ రావటం అనేది. ఏం రైట్? కానీ దాన్ని ఎక్కడ కనిపించకుండా అది అంటే మీరు మానసికంగా ఏమైనా ప్రిపేర్ అయ్యారా, లేకపోతే ఆ మానసిక ప్రశాంతత మీరు ఏమన్నా తెచ్చుకున్న విద్య? ప్రిపేర్ అనేది లేదండి. ఈ విషయంలో మాత్రం నేను నార్మల్గానే బిహేవ్ చేశాను కదా అని అనుకున్నాను. కానీ బయట వాచ్ చేసే మీలాంటి వాళ్ళు చాలామంది ఇది చాలా రేర్ అని అంటుంటే నేను అవునా అన్నాను. ఎందుకంటే నేను చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి వాళ్ళకి సేవలు చేయాలన్న భావంతో వచ్చాను. ఏవేవి అంశాల్లో మిస్ఫైర్ అయిందో, ఎందుకని ఈ రిజల్ట్ అలా వచ్చిందో అన్న దాని మీద నాకు ఇది కాదు. ఒకటే అనుకున్నాను, ప్రజలు నేను కావాలని వాళ్ళకి సేవలు చేయాలని అనుకున్నాను, అదేవిధంగా అతని సేవలు మనం తీసుకోవాలి, అతనికి అవకాశం ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటే నా జీవితం అహర్నిశలు వాళ్ళ కోసం చేస్తాను. వాళ్ళు ఎక్కడో నన్ను ఆ రిజల్ట్ ఇచ్చారు అంటే వాళ్ళు ఇంకా నన్ను పూర్తిగా ఆమోదించలేదనో, లేకపోతే నేను చేస్తానదాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో తీసుకోలేదో, లేకపోతే ఈ ఎలక్షనీరింగ్ అనేటువంటి ఒక మాయాజాలంలో పూర్తిగా నేను ఆ రకంగా ధీటుగా నిలబడలేకపోయాను, ఏదో అయ్యాను. రీజన్స్ అనేది పక్కన పెడితే నేను అనుకున్నాను, వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో జరిగింది, ఓకే దట్స్ ఇట్ ఫైన్, అంతే తీసుకున్నాను తప్ప నేను ఏదో ఆశలు పెట్టేసుకుని, ఏవో అందరా లెక్కలను ఆశలు పెట్టేసుకుని అవన్నీ అందకపోయేసరికి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది అని నేనేమి డిసప్పాయింట్ అవ్వలే. సేవ చేయడం అవకాశం వాళ్ళు నాకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎప్పుడు మరోసారి ఇస్తారు. దట్స్ ఇట్. ఫలితాలు ప్రారంభంలో చూడగానే ట్రెండ్ మీలో కలిగిన భావం ఏంటి? పాలకొల్లో నేను లేను అనేసరికి ఓహో అంతేనా, అంత ఈజీగా తీసుకున్నాను. తిరుపతి ఉన్నాను, ఓకే, సో ఒక చోట వచ్చింది. పాలకొల్లు అనుకోలేదే, అవును అనుకోలేదు, ఆల్ రైట్. కానీ ఇదే మీరు డల్ అయిపోయారు చుట్టూ ఉన్నవాళ్ళు. కాదండి, పాలకొల్లో ఊహించలేదండి. ఏదో మిస్టేక్ ఉంటుంది మన సైడ్ నుంచి, ఏదో మిస్టేక్ అంటే ప్రజల నుంచి పూర్తిగా రాలేదు అంతే. నేను ఎవరు సొంతం కాదు, ఒక పాలకొల్లుకో, నర్సాపురానికో, మొగల్తూరుకో సొంతం కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల ప్రజల సొంతం ఫీలింగ్ నాకు అండ్ నేను అలాగే ఆదరిస్తున్నారు, నేను అలాగే దాన్ని ఆస్వాదిస్తున్నాను. బట్ వేరేజ్ ఆ పాలకొల్లు అనేది అక్కడ ప్రాంతం వాళ్ళు, నా ప్రాంతం వాళ్ళు, నా వాళ్ళు ఎక్కువ అనుకోబట్టి అయింది. కానీ అండ్ నేను అలా కాదు, నేను అనుకోలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ప్రజలంతా నా వాళ్ళే, నా మనుషులని, అందరి వాడిని అని అనుకుంటున్నాను. కానీ బట్ వాళ్ళు వచ్చేసరికి వేరే ఈక్వేషన్స్లో ఏదో ఒక మిస్ఫైర్ అయి ఉంటుంది, లేకపోతే ఎందుకో ఓన్ చేసుకోలేకపోయారు, లేదంటే పూర్తి స్థాయిలో ఆమోదముద్ర వేయలేకపోయారు. మాత్రాన వాళ్ళు ఎంతమంది ఆదరించినా, ఏం ఆదరించినా సరే వాళ్ళు
కళాకారుడుగా ఇన్ని సంవత్సరాలు నాకు ప్రతి ప్రాంతం ప్రజల పాలకులకు నరసాపురం కానీ నాకు ఆశీస్సులు అందించి ఇంత వాణి చేశారు కాబట్టి ఎప్పుడు వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటాను నేను. రాజకీయ నాయకుల కెరీర్లో ఈ ఓటమి అనేది ఒక మార్క్గా ఉంటుంది, అది రిమార్క్. అది ఎప్పటికీ అది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ ఓడిపోయిందండి ఒకసారి, ఎన్టీ రామారావు ఓడిపోయాడు. అట్లా పార్టీ అధినేతలుగా ఉన్న వాళ్ళు ఓడిపోయినప్పుడు ఏంటంటే అవి దే రిమైన్ ఇన్ ద హిస్టరీ. సో అందుకని సాధ్యమైనంత వరకు పార్టీ అధినేతలు ఏంటంటే దానికి దూరంగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తారు. దానికి దూరంగా ఉండడం కోసంగా ప్రయత్నం అనేది డెఫినెట్గా చేయాలి, ఎందుకంటే అది. కానీ దానికి అతీతులుగా మాత్రం ఎవరు కాదండి. ఈ యొక్క అధినేతలే కాదండి, చరిత్ర చూసుకుంటే ఎవరు కూడా జయాపజయాలకి ఎవరు అతీతులు కాదు, ఎవరైనా సరే. ఇది అయితే కావాలని అపజయం కొని తెచ్చుకోవడం కోసం ఎవరు ప్రయత్నం చేయరు. అందుకని ఆ రకంగా అపజయం కోసంగా నేనేమి వస్తామని ముందే ఎక్స్పెక్ట్ చేసింది కాదు. డెఫినెట్గా సక్సెస్ఫుల్గా మంచి ఆదరణ కొట్టచ్చు కదండి, మంచి ఆదరణ లభిస్తుంది. అలాగే కొలగొట్టచ్చు అనుకోండి, ఓకే అని అలా అనుకున్నాను, ఆశీస్సు లభిస్తాయని. బట్ దీనికి ఎవరు అతీతులు కాదు. ఇది ఈ ఫెయిల్యూర్ అన్నది ఎందుకంత ఈజీగా తీసుకోగలిగాను అంటే మెంటల్ ప్రిపరేషన్ అన్నది లేదు నాకు. కానీ ఎన్నో సంవత్సరాల బట్టి ఫ్లాప్లు హిట్లు సినిమా రంగంలో మూడొంతులు అక్కడ నేను సీజన్ అయ్యానేమో అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు నౌ ఐ విల్ టెల్ యూ, బిగినింగ్ ఆఫ్ మై కెరీర్లో ఒక ఫ్లాపులకి హిట్లకి నేను వేరీ అవుతుండేవాడిని. హిట్ వస్తే కనుక, విజయం లభిస్తే కనుక ఉత్సాహంతో ఉండేవాడిని, ఫ్లాప్ వస్తే కనుక నిరుత్సాహంతో ఉండేవాడిని. ఆ తర్వాత చూసుకుంటే ఎందుకు ఇంత ఓన్ చేసుకుంటున్నాను, ఏదో ఫ్లాప్ ఆర్ హిట్, ఇది నా ఒక్కడి కృషి కాదు, ఇది ఎంతోమంది సమిష్టి కృషి. సో ఇది అందరూ షేర్ చేసుకోవాలి. ఫ్లాప్ అయితే ఇది అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నీ వరకు చూసుకుని నువ్వేమైనా అన్యాయం చేసావా, ఈ ఫ్లాప్ నువ్వు కారణమా? కాదు. అలాగే ఈ విజయానికి నువ్వు కారణమా? కాదు. అనేది నాకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఉండబట్టి ఏ హిట్లకు కూడా నేను రెచ్చిపోయింది లేదు, తర్వాత ఆఫ్ లైట్ అండ్ ఫ్లాప్లకి కుంగిపోయింది కూడా లేదు. నేను మేబీ ఆ యొక్క మెంటల్ ప్రిపరేషన్ ఇప్పుడు మీరు చెప్తుంటే నేను అనలైజ్ చేసుకోగలుగుతున్నాను. మేబీ అది నాకు ఆ రకమైనటువంటి ఇది కూడా అంత ఈజీగా తీసుకున్నానేమో అనిపిస్తుంది. అంత ఈజీగా తీసుకున్నాను కానీ దాని వెనకాల ఎఫర్ట్స్ మాత్రం అంత సీరియస్నెస్ ఉంటుంది. ఒక హిట్ సినిమాకి ఫ్లాప్ సినిమాకి నా ప్రయత్నం లోపం ఉండదు. ఇప్పుడు ఒక ఫ్లాప్ సినిమా అయినప్పుడు యూ విల్ గో ఫర్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఎక్కడ పోయింది తప్పు, ఎక్కడ జరిగింది, నాలోనా లేకపోతే టెక్నికల్ గానా, డైరెక్షన్ గానా, ఇంకోటి ఏదో చేసుకుంటారు కదా. రైట్, యువర్ రైట్. సో అట్లాగే ఇప్పుడు ఇది సినిమా అదే అయిపోయింది. ఇది రాజకీయ రంగానికి వచ్చేటప్పటికి ఈ పార్టీ ప్రజాభిమానాన్ని చూరగొనడంలో విఫలం అవడానికి కారణాలని మీరు అంచనా వేశారా, రీసెర్చ్ చేశారా? మీరు ఐడెంటిఫై చేసిన 1 or 2 రీజన్స్. ఆనెస్ట్గా ఒకటి చెప్పగలను, నా మైండ్ సెట్, నా యొక్క భవిష్యత్తు, నా ప్రజెంట్ ఇవన్నీ కూడా నేను ట్రాన్స్ఫార్మ్ అవటానికి నాకు అంతే టైం పట్టింది. ఆ టైంలో నేను మళ్ళీ ఒక్క సెకండ్ సినిమా గురించి ఆలోచించలేదు. నేనేంటి, ప్రజారాజ్యం పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఏ రకంగా నేను న్యాయం చేయాలి, ఏ రకంగా ప్రజలు నేను దగ్గర అవ్వాలి, వాళ్ళ సర్వీసెస్ ఏ రకంగా నేను ఇవ్వగలగాలి, ద బెస్ట్ ఎలా ఇవ్వగలగాలి అని కొత్త క్యారెక్టర్ నేను పూర్తి స్థాయిలో న్యాయం చేయడం కోసంగా నేను ఆలోచనలతో నిమగ్నమై ఉన్నాను. చాలా కాలం వరకు లేదా స్టిల్ ప్రజలు ఇంకా మెగాస్టార్ నుంచి ఈ యొక్క పొలిటికల్ స్టార్ అనే ట్రాన్స్ఫార్మ్ అవటంలో వాళ్ళు ఇంకా ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నారు అన్నది నాకు అనిపిస్తుంది. సో వాళ్ళు ఇంకా మెగాస్టార్గానే మీరు వాళ్ళని రంజింపజేస్తున్నారు, కానీ పొలిటికల్గా వాళ్ళు మిమ్మల్ని గుర్తించడానికి ఇంకా టైం పట్టొచ్చు. ట్రాన్సిషన్ జరుగుతుంది. ఆ ట్రాన్సిషన్లో వాళ్ళు గబుక్కుని చేయలేదేమో. ఇది కూడా ఎన్నో కారణాలు ఒక కారణం అని నాకు అనిపిస్తుంది. మెయిన్ కారణం ఓకే, ఒక కారణం. సో అంటే దాని ప్రకారం ఏంటంటే బాధ్యత మీ మీద ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళని మెగాస్టార్గా చూడటం నుంచి ఒక రాజకీయ నాయకుడిగా చూసేటట్టుగా మరల్చడం అనేది మీ చేతిలో ఉంటుంది. దానికోసం అహర్నిశలు నేనే కాదు, మా నాయకులు కానీ ప్రతి ఒక్క కార్యకర్తను అదే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. అండ్ ఖచ్చితంగా వాళ్ళు ఆ రకమైనటువంటి ట్రాన్స్ఫార్మ్ జరుగుతుంది అనుకుంటున్నాను.
కాబట్టి రిజల్ట్ ఇలాగే ఉండదు భవిష్యత్తులో. అది ఆబ్వియస్, అది అట్లా ఉండాలని కూడా నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఫలితాలు వెల్లడైన రోజు రాత్రి మీ కుటుంబ సభ్యులతో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం మీరు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్స్, మీ ఫ్యామిలీ ఫీలింగ్స్, అంటే సురేఖ గారి కానీ చరణ్ కానీ మీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్? నేను తప్ప మిగతా అంత సైలెన్స్ ప్రివేల్ అయింది ఇంట్లో, నిశ్శబ్దం వాతావరణం. అండ్ ఈ వాతావరణాన్ని బ్రేక్ చేసేలాగా నేనే ఇనిషియేటివ్గా మాట్లాడి చేస్తాను కానీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు. నేను ఎందుకు ఇది దీంతో అయిపోయిందా, ఇదే లైఫా, ఇది కాకపోతే ఇంకో లైఫ్ లేదా ఏంటిది? అండ్ ఇది ఓన్లీ స్టార్ట్, ఇంకా బోల్డంత ఉంది జర్నీ. అండ్ సినిమా ఫిల్మ్ ఫీల్డ్ సంబంధించి మేబీ నేను సీనియర్ని, ఏజ్డ్ పర్సన్ ఏమో, కానీ పొలిటికల్ సంబంధించి ఐఎమ్ యంగ్ బడ్. సో కాబట్టి ఈ యొక్క తొలి దశలో ఉన్న మనకి ఇది ఒక మంచి అనుభవం. ఇది ఇలాంటి దొరకడం అనేది అదృష్టం. ఒక్కొక్కసారి ముందే సక్సెస్ వస్తే కనుక దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలని నా అతలకుతలు అయిపోయేవాడేమో. దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా పెట్టుకుని దీని నుంచి లెసన్స్ నేర్చుకుని మరింత మనం రాణించడానికో, నిష్ణాతులు అవటానికో ఇది ఉపయోగపడుతుంది. డోంట్ గెట్ డిసప్పాయింట్. వాళ్ళకి మీరు ధైర్యం చెప్పారు? నేను చెప్పాను ఆఫ్ కోర్స్, ఇంక్లూడింగ్ అరవింద్కి. పాప అరవింద్ గారు ఆయన కూడా ఆల్రెడీ ఇలాంటి వాటికి అతీతంగానే ఉంటారు. ఆయన సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అది కూడా ఉండొచ్చు. ఓకే, ప్రయత్నం చేసాం సిన్సియర్గా. అండ్ ఈ విషయంలో అండ్ వచ్చిన రిజల్ట్ని వీ హ్యావ్ టు టేక్ ఇట్, దట్స్ అ ఫ్యాక్ట్. సినిమా ఇండస్ట్రీలో మీ ఇద్దరు కృష్ణార్జునులు ఇంకా పిలువబడతారు, లేదా నాకు అనిపించింది. కాదనేదే ఉంది. పిలుస్తారా కదా, అట్లాగే అంటారా? లేకపోతే నేనే లేదు, అంతకుముందు కూడా చాలా మంది అన్నారా? వాళ్ళ మా ఇద్దరు సినిమా ఏదైనా కాంబినేషన్ సినిమా వస్తే కనుక ఆ మాట వాడుతుంటారు. తర్వాత ఇట్ వాజ్ ఎ డెడ్లీ కాంబినేషన్ ఇండస్ట్రీలో, రైట్? చాలా డెడ్లీ కాంబినేషన్. ఫేస్ చేయడానికి కూడా చాలామంది భయపడతారు మీ ఇద్దరు కాంబినేషన్ని. అంటే సినిమా డిజైనింగ్ కానివ్వండి, ప్లానింగ్ కానివ్వండి, మోర్ పర్టికులర్లీ అరవింద్. అంటే ఇవన్నీ నేను విన్నాయే, నాకు పర్సనల్గా అనుభవం కాదు. పొలిటికల్గా వచ్చేటప్పటికి ఈ కృష్ణార్జునుల విషయంలో ఎందుకని అది సేమ్ ఆ సక్సెస్ని సాధించలేకపోయారు అనేది ఎప్పుడన్నా మీ ఇద్దరు మీ ఓన్లీ 1-to-1 కూర్చుని, మనం సినిమాల్లో ఇంత హిట్ కాంబినేషన్ కదా, పాలిటిక్స్లో మనం ఎందుకంత హిట్ కాంబినేషన్ అవ్వలేకపోయాం అని ఓన్లీ మీ ఇద్దరే? మేము ఇద్దరం బిగినింగ్ ఆఫ్ అవర్ ఫిలిం కెరీర్లో కూడా అనుకునే అవకాశం వచ్చింది. అనుకోలేదు, బికాస్ వీఆర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ కెరియర్ అనుకున్నాం. ఇప్పుడు కూడా మేము ఇద్దరం బిగినింగ్ ఆఫ్ అవర్ పొలిటికల్ కెరియర్. సో సినిమా ఇండస్ట్రీ అనేది ఇట్స్ అ లాంగ్ జర్నీ. ఆ జర్నీలో ఆఖరి ఫేజ్లో చూస్తున్నటువంటి, ఆఖరి ఫేజ్ అని కాదు, లేటెస్ట్ ఫేజ్లో చూస్తున్నటువంటి మీకు ఆ యొక్క ఫీలింగ్ కలిగి ఉంటుంది. దానికి బిగినింగ్ ఆఫ్ అవర్ పొలిటికల్ కెరీర్ కంపేర్ చేయకూడదు. ఓకే ఓకే, ఎప్పుడైనా కంపారిజన్ ఆ యొక్క పీరియడ్, బిగినింగ్ పీరియడ్ ఈ పీరియడ్ చేయాలి. అలా చేయాల్సి వస్తే కనుక అక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ ఫెయిల్యూర్స్ నుంచి లెసన్స్ నేర్చుకుని చిత్తశుద్ధితోటి, ఆనెస్టీతోటి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ మీరు అనుకుంటే ఆ స్టేజ్కి ఆయనగా నేను కానీ రావడం జరిగింది. అలాగే దీంట్లో కూడా వన్ డే విల్ రీచ్ మీ చేత ద బెస్ట్ కాంబినేషన్ వీళ్ళిద్దరు అని అనిపించుకుంటాం పాలిటిక్స్లో. అదే పాలిటిక్స్ సెకండ్ ఫేజ్ అన్న. థ్యాంక్ యూ. మీ ఇద్దరు 1-to-1 ఉన్నప్పుడు ఏమని పిలుచుకుంటారు? 1-to-1 ఉన్నప్పుడు ఏకవచనంతో ఉంటుంది. ద మోస్ట్ ఆఫ్ ది టైం ఆయనకి ఆర్టిస్టులు అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అందులో హీరోస్ అని రెస్పెక్ట్ ఉంటుంది. మెడ్రాస్లో ఉండటం మూలంగా ఎవరైనా అక్కడ సార్ అని అనటం అనేది వెరీ క్యాజువల్, ఏమండి అన్నట్లుగా. సో అది అలవాటు అయిపోయిన ఆయన బయట ఎక్కడికి వెళ్తే సార్ అని అంటారు, ఏం సార్ నేను అంటాను. సో అది చాలా మంది ఆశ్చర్యంగా ఉంటుంది, అది కావాలి కదా, అది అనుకోకుండా థర్డ్ పర్సన్ కానీ అలా వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు అంటే భావాన్ని కాకుండా మావాని కానీ ఏదో తమాషాగా ఏదో అనుకుంటారని నేను విన్నాను. ఆయన అరవింద్ గారు మిమ్మల్ని మావా అంటాం, మీరు ఏదో సంథింగ్ లేదు లేదా, ఏదో ఇంకొక పదం ఏదన్నా ఉందా? లేదండి, లేదా? లేదు, బాస్ అంటాడు ఆయన. బాసా? ఓకే. మా ఇద్దరికి బిగినింగ్ నుంచి కూడాను బంధుత్వం కంటే కూడాను మోర్ ఆఫ్ ఫ్రెండ్లీగా ఇద్దరం కలిసి షేర్ చేసుకోవడం అవుతుంది. ప్రొఫెషనల్గా ఇద్దరు సినిమాలు చేయటం అయితే ఇంకోటి అయితేనేవి ప్రొఫెషనల్గా ఆ ప్రొడామినెంట్గా ఉండేసరికి ఆ రిలేషన్నే మేము కంటిన్యూ ఓన్ చేసుకున్నాం. దాని ఇది ఇప్పుడు ఈ కృష్ణార్జునుల పాత్రలో ఎవరి పాత్ర ఏంటి? మీరు ఎవరు కృష్ణుడు, ఎవరు అర్జునుడు? ఇందులో ఏమైనా సరే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉంటాము. అండ్ ఒకళ్ళ
కెరీర్ తోటి ఇంకోటి కెరీర్ ముడిపడినట్లుగా అవినాభావ సంబంధం, ఈ అవినాభావ సంబంధాల్లో అండ్ ఎవరు ఏమిటన్నది ఐ థింక్ ప్రజలు నిర్ణయిస్తారు. రీసెంట్గా జరిగిన పరిణామాల ప్రకారం చూస్తే ఏంటంటే కాంగ్రెస్ తోటి మీరు పొత్తు కుదుర్చుకోవాలనే, మీరు కాంగ్రెస్ రెండు ఎవరు ముందు వచ్చారు అనేది కన్నా కూడా ఈ ఉభయ పార్టీలు కూడా పై స్థాయి నాయకుల్లో ఒక అవగాహన కుదిరింది. కానీ నెక్స్ట్ డే వచ్చేటప్పటికి కాంగ్రెస్లో ఒక వర్గం చాలా తీవ్రంగా ప్రతిఘటించింది దీన్ని. దానికి ప్రధాన కారణం అంటే వాళ్ళు అప్పుడు లాస్ట్ 2-3 డేస్గా వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఏంటంటే పొత్తు తర్వాత దశ విలీనం ఉంటుంది. సో చిరంజీవి అనే వ్యక్తి కాంగ్రెస్లో ప్రవేశిస్తే ఒక కరిస్మాటిక్ లీడర్ అవుతాడు, క్రౌడ్ పుల్లర్ అవుతాడు. సో కాంగ్రెస్కి స్ట్రెంగ్త్ ఉంటుంది కనుక భవిష్యత్తులో ఆయన ఒక పొటెన్షియల్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అవుతాడు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ పొత్తు ప్రతిపాదనల్ని వ్యతిరేకించారని ఏమన్నా మీరు భావించారా? మీరు కానీ మీ పార్టీ కానీ ఏమైనా ఒక అభిప్రాయానికి వచ్చిందా? అన్ని స్టెప్స్ అహెడ్ ఆలోచించలేదు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క పరిణామాలు, ఈ పరిస్థితుల్లో నేను ఎప్పుడూ ఒక మాట అంటాను, ఒంటరిగానే మేము వెళ్ళాలి, ఒంటరి పోరే చెయ్యాలి అని ఎప్పుడు నేను మడిగట్టుకుని కూర్చోలేదు. ప్రజలకు సేవ చేయాలి అనే చిత్తశుద్ధితోటి స్నేహపూర్వక హస్తం ఎవరు అందించినా భావసారూప్యం ఉంటే మాత్రం వాళ్ళతో కలిసి వెళ్ళాలని అంటారు. నా రికార్డ్స్ మీరు ఎప్పుడు చూసినా సరే ఆ మాట మాత్రం ఎప్పుడు అంటుంటాను. ఎందుకంటే నేనే ఉండాలి, నా యొక్క నేను మాత్రమే ఉండాలి అనుకోను. మనం అందరం కలిపికట్టుగా ప్రజలకు ఏమైనా చేయగలిగితే కనుక రండి అంటుండేవాడిని. అలాంటి వాళ్ళతో జాయిన్ అవ్వడం నాకు ఇలాంటి అభ్యంతరం లేదని ఎప్పుడు అంటుండేవాడిని. అండ్ కొన్ని పరిస్థితుల్లో కొంతమందితో మనం కలిసి ఉండలేని పరిస్థితులు. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వారు ఇచ్చినటువంటి ఆఫర్ కానివ్వండి, లేదా మేము అదే సమయంలో మేము అనుకుంటున్నాం కాబట్టి టుగెదర్గా కలిసినప్పుడు ఎస్ వై నాట్ అనిపించింది. అంటానికి ముందు ఫైనల్గా కంక్లూడ్ చేయడానికి ముందు మా వాళ్ళందరితో కూడాను చేస్తే 2 మీటింగ్లు పెట్టుకుంటే ఎస్ బాగానే ఉంటుందని. ఈలోగా వాళ్ళు వచ్చిన పరిణామాలు ఇవన్నీ మార్పుల దృష్ట్యా మళ్ళీ మేము కూడా విత్డ్రా చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ దోహదపడ్డాయి. అంతేగాని దాని తర్వాత స్టెప్ ఏంటని ఇప్పుడు మీరు ఆలోచించలేదు, ఏమి ఇచ్చలేదు. ఏదైనా కనీసం ఒక పొలిటికల్ పార్టీగా మీరు జనరల్గా ఏంటంటే పొత్తు కుదుర్చుకోవడాన్ని ఇంతవరకు ఏ పార్టీ కూడా ఎక్కడ కూడా ప్రతిఘటించదు. ఒక వర్గం యాజ్ ఇట్ ఈస్ గా పార్టీగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. మేము అంతరికి తీసుకున్నాం, మేము అంతరికి ఆలోచించాం. స్టెప్ ఏంటనేది ఇంత ఎనలిటికల్ గా ఆలోచించే టైం కేవలం ఒక వర్గం మాత్రమే వ్యతిరేకించడాన్ని మీరు ఖచ్చితంగా విశ్లేషించి ఉండాలి కదా. అది మీరు వాళ్ళకి పోటీ అవుతారని ఏమన్నా అట్లా అని మేము అనుకోవటం లేదు. అంటే ఆ రకంగా ప్లేస్ ఏదో ఆక్యుపై చేసేస్తామని అలాగని అనుకోవట్లేదు. ఎన్నో అనుకున్నవి ఇంకో రకంగా రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఈ తరుణంలో ఈ ఎక్స్పీరియన్స్ అని పెట్టుకుని ఇంకా భవిష్యత్తులో ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం, ఏదో మిరాకిల్స్ చేద్దాం అనేది ఆలోచించడం అనేది అసంబద్ధం. సో ఆ రకంగా నేను అనుకోవట్లేదు. మాకు ఎంతసేపటికి ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల వరకు ఎలాగ దాటేద్దాం, ఈ ఎన్నికల్లో ఏ రకమైన రిజల్ట్స్ తీసుకొద్దాం, ఈ రకంలో హౌ బెస్ట్ వీ కెన్ డిస్ప్లే అవర్ సెల్స్ అనే దాని మీద మా ఆలోచనలు ఉంటాయి. దాంట్లో వాళ్ళ సహాయం అనేది మేము వాళ్ళకి సహాయం, ఈ విన్ విన్ సిచ్యువేషన్ ఎలాగ మనం చేద్దాం సక్సెస్ఫుల్గా తప్ప దీని నెక్స్ట్ ఏమై ఉంటుంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మన పరిస్థితి ఏంటని ఎప్పుడు తర్కించుకోలేదు. ముఖ్యమంత్రి పదవి మీకు ఎంత దూరంలో ఉంది? 2014 ఎంతకంటే ముందా? ఒక ఫ్యాక్ట్ చెప్తాను రాధాకృష్ణ గారు, ముఖ్యమంత్రి పదవిని ఎయిమ్ చేసి మాత్రం నిజంగా నేను రాలేదు. అది నా కోరిక కూడా కాదు. వాళ్ళకి సేవ చేసే దీంట్లో నేను హౌ బెస్ట్ నేను చేయగలను, ఎంతవరకు వాళ్ళు ఆమోదిస్తారు, ఎంతవరకు వాళ్ళ హృదయాల్లో నాకు తావిస్తారు అన్నది వరకే చూశాను. అందులో ఇందాక మీకు చెప్పాను, వాళ్ళు ఎంత ఇస్తే అదే మహాప్రసాదంగా నేను ఆ లెవెల్కి నేను సేవ చేసే నేను ఛాన్స్ తీసుకుంటాను. నేను ఎందుకంటే ఆ పదవి మీద వాటి మీద ఎందుకంటే నేను ఆల్రెడీ నేను ఉన్నటువంటి పొజిషన్ కానివ్వండి, నేను అనుభవించినటువంటి కానివ్వండి, ఏది కూడా మీరు అన్నటువంటి ఆ ముఖ్యమంత్రి పదవి కంటే తీసిపోనివి. ఓన్లీ ఒక పవర్ ఆఫ్ సిగ్నేచర్ నాకు లేకపోవచ్చు, ఒక మాట అంటే అది రెజల్యూషన్ అవ్వటం అనేది లేదా ఒక జీవోగా అనేది లేకపోవచ్చు. కానీ ప్రజల్లో నాకు తక్కువ ఉందా, నాకు ఉన్నటువంటి బంగ్లాలు కానీ సౌకర్యాలు కానివ్వండి, కార్లు కానివ్వండి, అనుకుంటే అటు వెళ్ళటం కానివ్వండి, ప్రజాదరణ కానివ్వండి, ఏమి తీసుకుంటే నేను దేనికంటే తక్కువ నాకు ప్రజలు ఇచ్చారు. నాకు చివరిగా క్వశ్చన్ వేస్తా. కాబట్టి ముఖ్యమంత్రి అనే దాని మీద నిజంగా నాకు ఇది లేదు. అందుకనే అది నాకు తృణప్రాయంగా అనిపిస్తుంది. రాకపోతే అంత ఈజీగా నేను మళ్ళీ నెక్స్ట్ సెకండ్లో మాట్లాడటానికి దానికి నేను అడ్రస్ చేయడానికి నాకు దోహదపడింది. ఓకే, ఫైనల్గా లాస్ట్
క్వశ్చన్ దీంట్లో అంటే కాంగ్రెస్ ఆశిస్తున్నట్టుగా ప్రజారాజ్యం ఎప్పుడొకప్పుడు కాంగ్రెస్లో విలీనం అయ్యే అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశాలు ఉండవండి. ఎందుకంటే chance. అవంతా కూడాను ప్రజలు మన పత్రికల్లో వీటిలో వచ్చేటటువంటి ఆ యొక్క అనాలిసిస్లు ఈ కథనాలు తప్ప అండ్ నిజంగా వాళ్ళు అనుకుంటున్నారా లేకపోతే మేము అనుకుంటున్నామా అనే దాని మీద ఎవరికి ఏమీ లేదు. ఒకవేళ ఎవరికి అలాంటి వాళ్ళు ప్రతిపాదన వెళ్దాం వస్తే- అనుకుంటున్నాము, ఫ్రెండ్లీగా ట్రావెల్ చేసే పని అయితే కనుక వీఆర్ రెడీ. విలీనం అయితే నోనా? విలీనానికి అవకాశం లేదు. ఓకే, ఎందుకంటే ఇది ఈ పార్టీ నా ఒక్కడిది కాదు, ఇది ఎంతో మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరి యొక్క భావాలకు కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, వాళ్ళందరి ఆలోచనలకు మనం తావు ఇవ్వాలి, వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ యొక్క అంచనాలకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కలగలుపుతోటి ఏది ఎట్లాగనేది మనం చెప్పి నేను చేస్తాను. ఇప్పుడు ఓవర్గా మీరు క్వశ్చన్ కానీ ఓవర్ ది కెమెరా నేను అక్రాస్ ది కెమెరా నేను ఎస్ ఆర్ నో అని చెప్పడం అనేది భావ్యం కాదు. కానీ ఎట్టి పరిస్థితులు మాకు మేముగా వెళ్ళాలి, మా ఐడెంటిటీతో మేము ముందుకు వెళ్ళాలి, మమ్మల్నిగానే ప్రజలు ఆదరించేంత వరకు మేము వెళ్ళాలి అని అనుకుంటున్నాం. అలాగే వెళ్తాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ చిరంజీవి గారు. మై ప్లెజర్. నేను రిక్వెస్ట్ చేయగానే వచ్చి ఇంత బిజీగా ఉండి కూడా ఇవాళ పర్టికులర్గా వచ్చి దాదాపు 2 hours పైన స్పెండ్ చేశారు. ఏబిఎన్ తరఫున ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. మనసు విప్పి నాతో మాట్లాడించారు. చాలా ప్రెజెంట్గా సాగింది. ఎందుకంటే నేను ఈ మధ్య నెలల్లో ఇంత మనసు విప్పి ఇంత సరదాగా నన్ను ఆల్మోస్ట్ నా స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి దాంపత్య జీవితం, పెళ్లి అన్ని చేసుకుంటూ వెరీ ఎమోషనల్గా చేశారు. ఇట్స్ నైస్. అండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్కి ప్రత్యేకించి నేను నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ న్యూస్ ఛానల్లో మీరు పొందుపరచడం అన్నది ఒక న్యూస్ వ్యూయర్స్ని కాకుండా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని, మహిళల్ని, వాళ్ళందరూ కూడా ఆకట్టుకునే విధంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ కావాలి. ఫ్యామిలీ యాజ్ ఏ హోల్గా కూర్చొని చూడడానికి బాగుంటుందండి. లేకపోతే న్యూస్ ఛానల్ కానీ ఒక బులెటిన్ చూడగానే ఫినిషింగ్ రోజంతా ఏం చూడక్కర్లేదు. అండ్ తర్వాత కొత్త మనిషి గురించి కొత్త విషయాలు తెలియటం. ఎగ్జాక్ట్లీ. సో అది ఇంకో కోణం నుంచి చాలా బాగుంది. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ. త్వరలో సక్సెస్ఫుల్ ఛానల్ అవ్వాలని మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మనస్ఫూర్తిని అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.